see everything from a completely different dimension. So you start seeing things. It's an inner eye, we say. We can say you can turn it inward or outward, whichever way you turn it. So these eyes are only outward. You can't roll your eyeballs inward and see what's within you, isn't it? So third eye is both ways. If you want, you can turn it inward or you can turn it outward. Whichever way, you are seeing life beyond the normal limitations of your perception. Your perception has risen beyond the physical. That is the third eye. బియాండ్ ఫిజికల్. బియాండ్ ద ఫిజికల్ అనమాట. ఇది నిజం, 100% నిజం. నాకు ఇది నేను 2017-18కి అప్పుడు అర్థమైందనమాట. ఈవెన్ దో నాకు ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ ఎబిలిటీస్ ఉన్నాయని నాకు 2007 కల్లా అర్థమైపోయింది. ఎందుకంటే నేను ఇవన్నీ గ్రహిస్తున్నాను కదా. వాళ్ళు ఇట్లా నాకు సీక్రెట్ కమ్యూనికేషన్ చేస్తున్నారు, 188 అదొకటి, నా చుట్టుపక్కల మా తమ్ముడు కూతురునో లేకపోతే మా గర్ల్ ఫ్రెండ్ వీళ్ళని ప్రోగ్రామ్ చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ని అట్లా ప్రోగ్రామ్ చేస్తున్నారు. నేను గ్రహించగలిగాను కదా. అది ఎవరు చేయలేకపోయారు అన్నమాట, నేను ఒక్కనే చేయగలిగాను. సో వాళ్ళకి తెలుసు నాకు థర్డ్ ఐ ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ ఉందని. అది ఎట్లా నాకు కమ్యూనికేట్ చేశారంటే, నేను 2010లో లాస్ ఏంజల్స్లో ఉన్నాను. అప్పుడు నేను పోకర్ ఆడేవాడిని కొంచెం. ఆ పోకర్ కెసినోలో మన మోడల్స్ ఉంటారు కదా, ఈ పోకర్ మోడల్స్ ఉండేది. అవునండి. ఆ అమ్మాయిని నేను ట్విట్టర్ చదివేవాడిని అప్పుడు. అది చదువుతుంటే ఆ అమ్మాయిని ప్రోగ్రామ్ చేశారండి, అది చూపిస్తాను. ఆ అమ్మాయి మీకు ఓకే. నేను ఏమన్నా తనకు తెలియదు, నేను ఊరికనే తన ట్విట్టర్ చదువుతున్నాను అనమాట. ఆమె మోడల్, ఆ పోకర్ ఆర్గనైజేషన్కి మోడల్ అనమాట. చూడండి 2010లో అండి, September 21, మై గిఫ్ట్ ఈజ్ ఆల్సో ఎ కర్స్ అని చెప్పి అమ్మాయికి ప్రోగ్రామ్ చేయించారు ఆ ట్వీటింగ్. నేను ఎందుకంటే నేను చదువుతున్నాను అమ్మాయి ట్వీట్స్, బట్ మీకు తెలియజేయాలి కాబట్టి అమ్మాయి వైపు ఆ అమ్మాయిని బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసి నాకు చెప్పారనమాట, నా గిఫ్ట్ ఒక కర్స్ అని. ఎందుకంటే ఇప్పుడు నా గిఫ్ట్, ఇప్పుడు జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి గిఫ్ట్స్ ఉంటే వాళ్ళు ఆ గిఫ్ట్స్ని యూజ్ చేసి వాళ్ళు ఫేమ్ మనీ సంపాదించుకుంటారు కదా. నాకు అది అగెనిస్ట్గా పనిచేస్తుంది కదా. నా గిఫ్ట్ ఎవరు నమ్మరు, నా గిఫ్ట్ని నేను చెప్తే నాకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటారు. అంటే ఇట్ ఈస్ ఎ కర్స్, మై గిఫ్ట్ ఈజ్ ఆల్సో ఎ కర్స్ ఓకే అని చెప్పి వాళ్ళు నాకు చెప్పారనమాట. అలాగే నేను ఒకరోజు ఊరికే అనుకున్నానండి, యామ్ ఐ ఓవర్ రేటింగ్ మై స్కిల్స్, నా గురించి నేను మరీ ఓవర్గా ఆలోచించుకున్నాను, స్కిల్స్ గురించి ఎక్కువగా ఊహించుకున్నానా అని అనుకున్నాను నేను. అది కూడా వాళ్ళకి తెలిసిపోయింది. అది వాళ్ళు ఇమీడియట్గా తనకి 2011లో అండి ప్రోగ్రామ్ చేశారండి, యు ఆర్ సో మచ్ బెటర్ దాన్ యూ నో. నీకంటే నీకంటే ఇంకా బెటర్గా నా టాలెంట్స్ నాకు తెలిసిన దానికంటే కూడా నేను ఇంకా బెటర్ అని చెప్పి నాకు చెప్పారనమాట. అట్లా ఆ అమ్మాయిని ప్రోగ్రామ్ చేసి ఆ ట్వీట్ చేయించారనమాట. ఓకే. సో ఇట్లా అనమాట, ఇట్లా రోజు చేసేవాడు అనమాట. పక్కన అమ్మాయిని ప్రోగ్రామ్ చేయటం, అది నా అపార్ట్మెంట్ పక్కన వేరే అమ్మాయి అనమాట. ఈరోజు లాస్ ఏంజలస్లోనేమో వైట్ అమ్మాయి, శానోజోలోనేమో చైనీస్ అమ్మాయి, నా పక్క అపార్ట్మెంట్లో వాళ్ళని ప్రోగ్రామ్ చేయటం, నాతో మాట్లాడించడం, అట్లా అనమాట. ఇట్లా నేను ఇవన్నీ గ్రహించగలిగాను అనమాట. ఓకే. సో ఈ థర్డ్ ఐ ఏంటంటే, నా బ్రెయిన్ ఈ అవుటర్ స్పేస్కి కనెక్ట్ అయిపోయింది అనమాట. సో ది ఇన్నర్ స్పేస్ రిఫ్లెక్ట్స్ ది అవుటర్ స్పేస్. అది థర్డ్ ఐ. మన కాన్సెప్ట్స్ మన పూర్వీకులు 3000 సంవత్సరాల క్రితం మన వేదాసు ఉపనిషత్తులోనూ రాశారనమాట ఓకే ఈ థర్డ్ ఐ గురించి. సో అది ఒక్కసారి చూపిద్దాం. సో ఈయన సద్గురు గారు చెప్పినట్టు, సీయింగ్ లైఫ్ బియాండ్ నార్మల్ లిమిటేషన్స్ ఆఫ్ యువర్ పర్సెప్షన్ హ్యాస్ రిజన్ బియాండ్ ద ఫిజికల్ అనమాట. సో ఈ పీనియల్ గ్లాండ్ అంటే మనకి ఈ లోపల ఉంటుంది అనమాట, పీనియల్ గ్లాండ్. అది ఆ యూజువల్గా ఏంటంటే అందరికీ క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట. అది ఓపెన్ అయితే అప్పుడు ఆ థర్డ్ ఐ ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సెప్షన్ ఎబిలిటీస్ మనకు వస్తాయి అనమాట. ఆ ఇంట్యూషను, ఆ ఈఎస్పి, ఆ సిక్స్ సెన్స్ అవి మనకి ఓపెన్ అవుతాయి అనమాట. అది హయ్యర్, ఇట్స్ ఎ థర్డ్ ఐ ఈజ్ ఎ గేట్ వే టు హయ్యర్ కాన్షియస్నెస్. సో నాకు ఆ థర్డ్ ఐ ఉందనే సంగతి అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు అనమాట. సో నేను ఇవన్నీ నేను గత 15-20 years నుంచి చేశాను కదా, గ్రహించగలిగాను కదా. ఐ క్రియేటెడ్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ అమెరికన్ గవర్నమెంట్ హిస్టరీ అండి, దట్ విల్ నెవర్ బి బ్రోకెన్ బై ఎనీ హ్యూమన్. అంటే ఒకటి సార్ నాకు తెలియదు, అంటే నేను ఒక్కనే గ్రహించాను. ఇలాంటి వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చు కదా, అంటే ఎవరైనా ఉన్నారని మీకు ఐడియా ఉందా? అంటే ఎవరు అసలు ఇంతవరకు ఎవరు చెప్పని కూడా అంటే మీరు ఎప్పుడు కమ్యూనికేట్ అవుతున్నారు, విక్టిమ్స్తో మాట్లాడుతున్నారు, ఎవరన్నా నేను ఇలాంటి గ్రహించాను, నేను ఇవి రీసెర్చ్ చేశాను అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ఇప్పుడు దాకా, ఎప్పటివరకు ఎవరు లేరు. నేనే ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ అనమాట. అది కూడా చెప్పారు నాకు, చూపిస్తాను. సో ఒకరోజు నేను అట్లాగే నేను ఒక్కడనే కాదు, వేరే విక్టిమ్స్ కూడా ఈ ఎబిలిటీస్ ఉండుంటాయి అని అనుకున్నాను. మీరు ఇప్పుడు నన్ను నేను కూడా అదే అనుకున్నాను. అనుకుంటే వాళ్ళు నా థాట్ ప్రాసెస్ రీడ్ చేసి వాళ్ళు ఈ మెసేజ్ పోస్ట్ చేశారండి. వెల్, ఇట్ వాజ్ యునీక్, డామ్ ఇట్, నా ఎబిలిటీస్ యునీక్ అని చెప్పి నాకు చెప్పారు. ఇంకా లేదు, ఎవరికి లేవు, నీ ఒక్కడికే ఉన్నాయని చెప్పి చెప్పారు అనమాట. ఇట్లా 2009 August 25 అప్పటికే వాళ్ళకి తెలిసిపోయింది. 2008కే తెలిసిపోయింది వాళ్ళు నేను నాకు ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ ఎబిలిటీస్ ఉన్నాయని, థర్డ్ ఐ, ఈఎస్పి అట్లా అనమాట. మా డాక్టర్ LAలో, లాస్ ఏంజలస్లో డాక్టర్తో
నేను రోజు ఇట్లాగే మీతో కూర్చొని మాట్లాడుతుంటే ఓకే. నేను ఆయన గురించి అసలు నేను ఆయనతో ఏం చెప్పలేదు ఈ నా ఎబిలిటీస్ గురించి. వాళ్ళు తనతో నేను అనుకున్నాను అనమాట, ఏమనాలి నా ఎబిలిటీస్ని ఏమనాలి అనుకున్నాను 2014లో అనమాట. అనుకుంటే వాళ్ళు నా ప్రైవేట్ థాట్స్ రీడ్ చేసి నా డాక్టర్ని బ్రెయిన్ ప్రోగ్రామ్ చేయించి నాతో చెప్పించారు, తరుణ్ యూ షుడ్ కాల్ యువర్ ఎబిలిటీస్ ఈఎస్పి అని చెప్పి తనతో చెప్పించారు. నేను అసలు ఆయనతో సంభాషణ లేదు, నా ఎబిలిటీస్ గురించి నేను అసలు ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు అనమాట. సో ఆయనతో ప్రోగ్రామ్ చేయించి నాతో చెప్పించారు అనమాట. సో ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ని వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎవ్రీడే, సటిల్ వేస్ అనమాట, వాళ్ళకి తెలియకుండా అనమాట. సో ఇదండి ఈ థర్డ్ ఐ గురించి చెప్పాను కదా. సో నాకు ఇట్లా నా బ్రెయిన్ ఈ అవుటర్ స్పేస్తో కనెక్ట్ అయిపోయింది అనమాట. అందుకని నాకు ఈ విషయాలన్నీ చాలా ఫాస్ట్గా గ్రహించగలను అనమాట. ఈ కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు అలాగే ఒకరోజు ట్విట్టర్ చదువుతున్నానండి, డానియల్ రయన్ అని చెప్పి ఐర్లాండ్ జర్నలిస్ట్. ఓకే. ఆ ట్విట్టర్ చదువుతున్నాను, ఆ అమ్మాయి ఫోటో ఉంటుంది కదా, అమ్మాయి బాగుంది అనుకున్నా, ఊరికే మనం అనుకుంటాం కదా అమ్మాయి బాగుంది అనుకున్నా. అనుకుంటే తర్వాత ఒక వారం అయిన తర్వాత అమ్మాయి ఆ ఫోటో తీసేసి వేరే ఫోటో పెట్టింది. అర్థమవుతుందా? అప్పుడు ఊరికే అనుకున్నా, ఆ పాత ఫోటో ఈ కొత్త ఫోటో కంటే ఆ పాత ఫోటోలో బాగుంది కదా, ఎక్కువ బాగుంది కదా అనుకున్నా. అది వాళ్ళకి తెలిసిపోయిందండి. వాళ్ళు నా ప్రైవేట్ థాట్స్ రీడ్ చేసి అమ్మాయి ఐర్లాండ్లో ఉంటుంది, ఆ అమ్మాయి బ్రెయిన్ని యాక్సెస్ చేసి, ఆ అమ్మాయి ట్విట్టర్ పాస్వర్డ్ రీడ్ చేసి, ఆ అమ్మాయి కంప్యూటర్ని యాక్సెస్ చేసి, ఆ అమ్మాయి దాని నుంచి మీకు ఒక మెసేజ్ పెట్టించారు. ఆ అమ్మాయి ట్విట్టర్లోకి వెళ్ళిపోయి ఆ ఫోటోని మార్చేశారు. ఇది కొత్త ఫోటో తీసేసి పాత ఫోటో పెట్టారు. ఇది అమ్మాయి ఫోటో అనమాట. ఈ ఫోటో చూసి నా అమ్మాయి బాగుంది అనుకున్నారు. ఓకే. మీరు చూసినప్పుడు ఈ ఫోటో కాదు వేరేది ఉంది, ఫస్ట్ ఫోటో బాగుందని మీరు అనుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ అమ్మాయి బ్రెయిన్ నుంచి అమ్మాయి పాస్వర్డ్ రీడ్ చేసి, అమ్మాయి కంప్యూటర్ యాక్సెస్ చేసి ట్విట్టర్లోకి వెళ్ళిపోయి ఆ కొత్త ఫోటోని తీసేసి పాత ఫోటో పెట్టారు. ఓకే. సో అమ్మాయి ట్వీట్ చేసింది అనమాట, నేను ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పటికి నా ట్విట్టర్ పిక్చరు చేంజ్ చేశారు, నేను చేయలేదు, ఎవరు చేశారో నాకు తెలియదు అని చెప్పి పెట్టింది మెసేజ్ అనమాట. September 16th 2015 కానీ 2016 కానీ సరిగ్గా గుర్తులేదు, పెట్టింది అనమాట. అప్పుడు నాకు అర్థమైపోయింది ఇమీడియట్గా, వాళ్ళు ఇదంతా చేశారు, వాళ్ళు చేశారు. నా బ్రెయిన్ నుంచి నేను ఇట్లా అనుకున్నాను కదా, ఈ అమ్మాయి ఫోటో ప్రీవియస్ ఫోటో బాగుంది ఈ కొత్త ఫోటో కంటే, అందుకని వాళ్ళు నా బ్రెయిన్లో ప్రైవేట్ థాట్స్ రీడ్ చేసి, ఆ అమ్మాయి ఐర్లాండ్లో ఉంటుంది అనమాట, తన బ్రెయిన్ యాక్సెస్ చేసి, తన పాస్వర్డ్ చదివి రీడ్ చేసి, తన కంప్యూటర్ యాక్సెస్ చేసి తన ఫోటోని మార్చేశారు. ఇట్లా గత 30 years నుంచి వాళ్ళు ప్రపంచంలో చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ బ్రెయిన్స్ని వాళ్ళు మెనిపులేట్ చేస్తున్నారు అనమాట. ఇది రియాలిటీ. సో మీరందరూ ఇప్పుడు ప్రతిరోజు జీవించేది, చూసేది, పర్సీవ్ చేసేది అదంతా రియాలిటీ కాదు. నేను చెప్పింది రియల్ రియాలిటీ అన్నమాట. సార్ ఒకటి సార్, మీరు చెప్తున్నారు ప్రతి ఒక్కదానికి ఒక ఏదైతే ఎవిడెన్స్ చూపిస్తున్నారు, నేను నమ్ముతాను, మేబీ మీద చూసిన వాళ్ళు కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అంటే ఎగ్జాక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే ప్రజలకు అవ్వచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ఏమేంటి, మీ ముఖ్య ఉద్దేశం ఏంటి ఇండియా రావడానికి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? ఓకే, నా ఉద్దేశం ఏంటంటే బేసిక్గా ఇవన్నీ టెక్నాలజీస్ ఉన్నవి, ఇవన్నీ యాక్సెప్ట్ చేసి మన పబ్లిక్ ఫస్ట్ ఇవన్నీ నేర్చుకోవాలండి. ఈ రీసెర్చ్ చేసి ఆ వీడియోస్ చూసి వాళ్ళంతటా వాళ్ళు ఇండిపెండెంట్గా కూడా రీసెర్చ్ చేయొచ్చు. గూగుల్లోకి వెళ్ళి ఈ టెక్నాలజీస్ గురించి రీసెర్చ్ చేసి ఇవన్నీ అర్థం చేసుకుని, అంటే దీనివల్ల ఉపయోగం ఉంటుందంటారా? మరి ఉపయోగం లేకపోతే ఇప్పుడు ఇంకొక 15 yearsలో మొత్తం ప్రతి 8 billion హ్యూమన్ బీయింగ్స్ బ్రెయిన్స్ని వాళ్ళు NSA గ్లోబల్ ఇన్ఫర్మేషన్ గ్రిడ్, ఆ గ్రిడ్కి కనెక్ట్ చేసేసి మన బ్రెయిన్స్ని మనని పర్మనెంట్గా న్యూరల్ స్లేవ్స్ లాగా మార్చేస్తారనమాట. ఇంకా ఒకసారి మన బ్రెయిన్ మన DNA రెజొనెంట్ ఫ్రీక్వెన్సీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కనెక్ట్ చేసిన తర్వాత ఆ లింక్ని బ్రేక్ చేయడం మనకి ఇంపాసిబుల్ అనమాట. సో మనం ఇంకా జీవితాంతం వాళ్ళకి బానిసల్లాగా బతుకుతాం అనమాట. మనకి ప్రైవసీ అనేది ఉండదు. మన బ్రెయిన్లో జరిగే ప్రతి ఆలోచన ఇన్స్టెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్ చేసేసి అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇది ఒక నెట్వర్క్డ్ సూపర్ కంప్యూటర్స్ AI అనేది, ఈ యొక్క సూపర్ కంప్యూటర్స్ క్వాంటమ్ కంప్యూటర్స్ నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేశారనమాట. సో వాటికి పవర్ఫుల్ ఏంటంటే వాటి ట్రిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ ఈ నెట్వర్క్ సూపర్ కంప్యూటర్స్ AI ఈ డేటా అంతా ప్రాసెస్ చేసేస్తుంది అనమాట. సో అట్లా AI వాళ్ళు ఆర్టిఫిషియల్ గ్రిడ్ ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేశారని కూడా చెప్పారనమాట. అది కూడా ఒక చిన్న వీడియో ఉంది, ఒక 15 seconds 20 seconds. ఓకే, చూపించమంటారా? చూపించండి. దాన్ని హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ అంటారు.
చూసారు, ఇట్స్ నో లాంగర్ ఏ కన్స్పిరసీ థియరీ, ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ అండ్ ఇట్ ఈస్ టెరిఫైయింగ్ అని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో ఆ అమ్మాయి చెప్తుందండి, వీ ఆల్రెడీ క్రియేటెడ్ ఏ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్, దానికి కనెక్ట్ చేస్తున్నాం అని చెప్పింది. Imagine what would happen if we had to link thousands of brains together. Just like nature creates a superior intelligence by forming flocks, schools, shoals, and swarms, we could create the brain of brains, the world's first ever human quantum computer. Well, what if we told you we already have? వాట్ ఇఫ్ వి టోల్డ్ యూ వీ ఆల్రెడీ హ్యావ్, మేము ఆల్రెడీ క్రియేట్ చేసాము ఆ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్తాను. సో అట్లా అనమాట. సో అలాగే ఇంకా క్విక్గా చెప్తాను ఒక 3-4 ఎగ్జాంపుల్స్. డ్రీమ్స్ ఓకే, బ్రెయిన్లోకి ఆర్టిఫిషియల్గా డ్రీమ్స్ని ప్రొజెక్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియా వచ్చినప్పుడు ఒక 15 years బ్యాక్ వాళ్ళు ఒక డ్రీమ్ ప్రొజెక్ట్ చేశారండి. తెల్లవారుజాము 4 నా బ్రెయిన్ని వాళ్ళు ఫుట్బాల్ లాగా యూజ్ చేస్తున్నారు. ఏది ఫుట్బాల్ ఫీల్డ్లో ఒక టీం ఏమో రెడ్ డ్రెస్, ఒక టీం ఏమో బ్లూ డ్రెస్. వాళ్ళు నా బ్రెయిన్ని వాళ్ళు ఫుట్బాల్ లాగా యూజ్ చేస్తున్నారు అనమాట. ఆ ఫీల్డ్లో కొట్టడం అనమాట, ఓకే, కిక్ చేయడం, అది అటు వెళ్ళటం నా బ్రెయిన్, మళ్ళీ అటు నుంచి వాళ్ళు కిక్ చేయడం అట్లా అనమాట. సో ఇది తెల్లవారుజాము 4:30కి నాకు డ్రీమ్ వచ్చింది. సో పొద్దున్న లేచేటప్పటికి వాళ్ళు నాకు ఈ మెసేజ్ పెట్టారండి. సో వాళ్ళే ఈ డ్రీమ్ ప్రొజెక్ట్ చేశారు అని చెప్పి. చూసారా, విచ్ స్కల్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఓకే, అట్లా అనమాట, విచ్ స్కల్స్ కెన్ బి యూజ్ ఫర్ ప్లేయింగ్ ఫుట్బాల్. సో అసలు స్కల్స్ ఎందుకు యూజ్ చేస్తారు? ఫుట్బాల్ ఆలోచించండి, కామన్ సెన్స్. ఇప్పుడు నాకు డ్రీమ్ వచ్చింది, మా పొద్దున్న లేచిన తర్వాత ఈ మెసేజ్ అనమాట. సో ఇట్లా వాళ్ళు నాకు చెప్తుంటారు అనమాట, మేమే నీ బ్రెయిన్లోకి ఆ డ్రీమ్ ప్రొజెక్ట్ చేసాము అని. అట్లాంటివే ఇంకొక 2-3 డ్రీమ్స్ చెప్తాను క్విక్గా. ఒకరోజు 2010లో అండి, ఇట్లాగే నాకు ఈ బాధ భరించలేక, ఈ టార్చర్స్ ఇవన్నీ భరించలేక నేను వాళ్ళతో అన్నాను అనమాట, మీరు ఇంకా నన్ను టార్చర్ చేయడం ఆపకపోతే నేను రష్యన్ ఎంబసీకి వెళ్ళి వాళ్ళకి ఈ టెక్నాలజీస్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి అని చెప్పి నేను వాళ్ళకి చెప్పి నేను పొలిటికల్ అసైలం తీసుకుంటాను వాళ్ళ దగ్గర అని చెప్పి మీరు అనుకున్నారు. నేను అనుకున్నాను, వాళ్ళకి చెప్పాను అనమాట. నేను మామూలుగా ఇప్పుడు ఇంటర్నెట్ మీద ఎక్కడో పోస్ట్ చేశాను. ప్లస్ నేను ఊరికనే నేను అనుకున్నా వాళ్ళు రీడ్ చేయగలరు. నేను మామూలుగా అపార్ట్మెంట్లో మాట్లాడినా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు అంత అబ్జర్వ్ చేస్తున్నారు కదా నా బ్రెయిన్ని, అట్లా అనమాట. సో వాళ్ళు ఆ రోజు నైట్ ఇంకొక డ్రీమ్ ప్రొజెక్ట్ చేశారండి. ఆ డ్రీమ్ ఏంటంటే, నేను రష్యన్ ఎంబసీకి ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే వాళ్ళు హలో అంటారు కదా, నా బ్రెయిన్ స్టక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఆ జేసన్ బార్న్ మూవీస్ ఉంటాయి కదా, బార్న్ ఐడెంటిటీ, బార్న్ సుప్రమసీ అని జేసన్ బార్న్ మూవీస్. అందులో వాడు ఒక CIA ఏజెంట్. సో వాడి ప్రీవియస్ జీవితం మర్చిపోయేటట్టు చేస్తారనమాట. వాడికి పేరు మార్చేసి కొత్త పేరు పెట్టి వాడికి కంప్లీట్గా అసాసిన్ లాగా తయారు చేస్తారన్నమాట. అసలు ఏంటి గుర్తుండదు, వాడికి గుర్తుండదు అనమాట, ఏం చెప్పాలన్నది కూడా మీకు అప్పుడు ఐడియా రాదు. అట్లా నాకు నిన్ను కూడా అట్లాగే చేస్తాము, నీ పాత లైఫ్ అంతా నువ్వు మర్చిపోయేటట్టు చేస్తాం, నీ మెమరీస్ అంతా తీసేస్తాం అనమాట. తీసేసి నువ్వు ఎవరో నీకే తెలియదు. అట్లా అది డ్రీమ్ అనమాట. నేను చెప్పలేను రష్యన్ ఎంబసీ. వాళ్ళు ఫోన్ చేయగానే జస్ట్ మీరు మాట్లాడుతూ ఆపేస్తాను, స్టక్ అయిపోతుంది అనమాట నా బ్రెయిన్. సో ఆ ఫోన్ పెట్టేసి మళ్ళీ మా అమ్మకి ఫోన్ చేస్తాను. అది మా అమ్మ హలో హలో అంటుంది, అంటే సేమ్ అనమాట, స్టక్ అయిపోతుంది నా బ్రెయిన్. అట్లా ఒక డ్రీమ్ ప్రొజెక్ట్ చేశారు. ఇది అట్లా కమ్యూనికేట్ చేశారనమాట. నువ్వు మా గురించి వాళ్ళకి చెప్తే నీ బ్రెయిన్ని మేము స్టక్ చేసేస్తాం, నువ్వు మర్చిపోయేటట్టు చేస్తాం, నువ్వు మర్చిపోయేటట్టు చేస్తాం, నీ మెమరీస్ తీసేస్తాము అని చెప్పారు. ఈ మెమరీస్ తీసేయడం అనేది నిజమే అని చెప్పి ఇందాక స్టీవ్ హాఫ్మన్ చెప్పాడు కదా వీడియోలో, మెమరీస్ కెన్ బి ఈజీలీ ఎరేజ్డ్ అండ్ న్యూ మెమరీస్ కెన్ బి ఇంప్లాంటెడ్ అనమాట. అట్లా అని చెప్పాడు అనమాట. అట్లాగే వేరే సైంటిస్ట్ కూడా చెప్పాడు, డాక్టర్ జేమ్స్ జియోర్డానో కూడా చెప్పాడు. ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. అలాగే ఇంకొక రోజు అండి, ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ సినిమా చూస్తున్నాను, టామ్ క్రూజ్ది. లాస్ ఏంజలస్లో ఉన్నాను. అది చూసేటప్పుడు ఊరికనే అప్పుడు అందులో టామ్ క్రూజ్ని వాళ్ళ అంకుల్ని ఈ CIA వాళ్ళు తీసుకెళ్తారు, టార్చర్ చేస్తారు. ఏది వీడిని బాధ పెట్టడం కోసం. అది నేను చూసినప్పుడు ఊరికే అనుకున్నాను, నన్ను కూడా మా చుట్టాలని లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా టార్చర్ చేస్తారేమో అనుకున్నా. ఇది నన్ను బాధ పెట్టడం కోసం అది చేస్తారేమో అనుకున్నా. ఇమ్మీడియట్గా అండి ఆ రోజు నైట్ మా మదర్కి వాళ్ళని టార్చర్ చేశారండి. పొద్దున్నే లేచిన తర్వాత మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పిందనమాట, నాకు రాత్రంతా నా బ్రెయిన్లో తలపోటు వచ్చేసింది సివియర్గా, పొద్దున్న లేచేటప్పటికి అంత మాయమైపోయింది, ఏమైందో అర్థం కావట్లేదు అని చెప్పింది అమ్మ. వాళ్ళు ఆ పెయిన్ క్రియేట్ చేశారనమాట అమ్మకి, ఇది ఆ బ్రెయిన్లో అనమాట, ఆ తలపోటు వచ్చేటట్టు, ఆ చెవంతా తలనొప్పిగా ఉంది, సడన్గా వచ్చిందని చెప్పి అట్లా అనమాట. అలాగే ఇంకొక 2 డ్రీమ్స్ చెప్తానండి. ఒకరోజు వాళ్ళు ఇంకో డ్రీమ్ ప్రొజెక్ట్ చేశారు.
ఆ డ్రీమ్లో ఏంటంటే నేను మన సూపర్ మ్యాన్ సినిమా ఉంది కదా, సూపర్ మ్యాన్లో వాడు గాల్లో వెళ్తా చేతులు ఉంటాడు, వేసుకొని చేతులు వెళ్ళిపోతుంటాడు. వేసుకుంటాడు. అట్లా నేను కూడా వెళ్ళాను అనమాట. ఆ డ్రీమ్ నా బ్రెయిన్లో ప్రొజెక్ట్ చేశారు, బీమ్ చేశారు అనమాట. సో నేను సిటీస్ మీద అనమాట అట్లా సూపర్ మ్యాన్ లాగా ఫ్లై అవుతుంటే వెళ్ళాను అనమాట. అది చాలా మనకి రియలిస్టిక్గా అనిపిస్తుంది అనమాట. మనం నిజంగా సూపర్ మ్యాన్ లాగా ఫీల్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత నాకు అది ఆ డ్రీమ్ గురించి ఆలోచించి భలే ఎంజాయింగ్గా ఉందా, బాగా ఎంజాయింగ్గా అనిపిస్తుంది అనమాట. మనం హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట, మనం సూపర్ మ్యాన్ లాగా ఫీల్ అవుతాం అనమాట. అలా ఫీల్ అయ్యాను నేను. అది వాళ్ళకి తెలిసిపోయింది. అది వాళ్ళకి తెలిసిపోయి ఆ రోజు నైట్ అండి ఇంకో డ్రీమ్ ప్రొజెక్ట్ చేశారు. ఇది నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా, వాళ్ళకి అది నచ్చలేదన్నమాట. వీడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈరోజు. ఆ మర్నాడు ఇంకో డ్రీమ్ ప్రొజెక్ట్ చేశారండి. ఆ డ్రీమ్లో ఏంటంటే నన్ను కంప్లీట్గా నేకెడ్గా ఒక టేబుల్, ఒక రెక్టాంగులర్ టేబుల్ మీద నన్ను కట్టేసి, చేతులు కాళ్ళు కట్టేసి నేకెడ్ అనమాట. ఒక ఇద్దరు వైట్స్ వస్తారు, వాళ్ళకి 30 పౌండ్ రాక్ తీసుకొచ్చి, ఒక 30 పౌండ్ రాక్ తీసుకొచ్చి నా జెనిటల్స్ మీద ఇలా పడేస్తారు. అట్లా ఒక డ్రీమ్ ప్రొజెక్ట్ చేశారు. ఇది నన్ను బాధ పెట్టడం కోసం అనమాట, నన్ను మెంటల్గా టార్చర్ చేయడం కోసం. ఇది అంత ముందు రోజు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా, అది వాళ్ళకి నచ్చలేదు అనమాట. అందుకని మర్నాడు ఇమ్మీడియట్గా నన్ను టార్చర్ చేస్తున్నట్టు డ్రీమ్ ప్రొజెక్ట్ చేశారు. సో ఇట్లా మన బ్రెయిన్ని వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా మెనిపులేట్ చేశారు అనమాట. డ్రీమ్స్ మనకు తెలియదు. ఇప్పుడు మీకు అందరికీ టెక్నాలజీస్ అనేది తెలియదు కదా. సో మీరు అనుకుంటారు, మీరు ఎవ్రీడే మీకు వచ్చే డ్రీమ్స్ అవన్నీ మీరు న్యాచురల్ అనుకుంటారు. హ్యూమన్ బీయింగ్స్ న్యాచురల్ అనుకుంటారు కదా, అవి సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ న్యాచురల్ అనమాట. దీస్ గైస్ ఆర్ డూయింగ్ ఇట్ ఆర్టిఫిషియల్లీ అనమాట. అలాగే ఇంకొక డ్రీము, ఫర్ ఎగ్జాంపుల్, ఈ అమెరికన్ గవర్నమెంట్తో ఎవరు ఫైట్ చేయలేదండి, నేను ఒక్కడనే ఫైట్ చేశాను ఈ మైండ్ కంట్రోల్. దానికి సంబంధించి మిలియన్స్ అరౌండ్ ద వరల్డ్ ఉన్నారు మైండ్ కంట్రోల్ విక్టిమ్స్, కానీ ఎవరు అమెరికన్ గవర్నమెంట్ ఫైట్ చేయలేదు. నేను ఒక్కడనే రెసిస్ట్ చేసి, ఫైట్ చేసి, ఇట్లా ఎక్స్పోజ్ చేయడం ఇవన్నీ చేస్తున్నాను కదా. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేశాను కదా. నాకున్న గట్స్ అమెరికాలో ఎవరికి లేవన్నమాట వీళ్ళతో ఫైట్ చేయడానికి. సో నేను రోజు ఊరికనే 2013లో అనమాట, ఊరికే ఇట్లా కూర్చుని ఊరికే క్యాజువల్గా అనుకున్నాను, నాకున్న బ్రేవరీ ఎవరికి లేదు, వైట్స్కి ఈ వీళ్ళతో ఫైట్ చేసే ధైర్యం ఎవరికి లేదు, నా ఒక్కడికే ఉంది. నేను నా స్పర్మ్ని ఈ వైట్ రేస్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఊరికి నేను క్యాజువల్గా అనుకుంటాను కదా, ఊరికే క్యాజువల్గా అనుకున్నాను అనమాట. సో అనుకుని ఊరికినే అప్పుడు అంత ధైర్యం వస్తుంది అన్నట్టుగా చెప్పారు. జెన్నిఫర్ అనిస్టన్ అమ్మాయిని ఇంప్రెగ్నేట్ చేసి నా బ్రేవరీ జీన్ని వైట్ రేస్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అని మీరు అనుకున్నారు, క్యాజువల్గా అనుకున్నాను అనమాట. అనుకున్న తర్వాత జెన్నిఫర్ అనిస్టన్ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సో ఇట్స్ ఆఫ్ నో యూజ్ అనుకున్నా. అది ఊరికే మనసులో అనుకున్నా, జస్ట్ క్యాజువల్గా అనమాట. అంటే ఇట్స్ నాట్ మై ఫ్యాంటసీ, జస్ట్ క్యాజువల్ థాట్. ఓకే. ఆ రోజు నైట్ ఇంకో డ్రీమ్ ప్రొజెక్ట్ చేశారండి. శాండ్రా బుల్లక్ పిక్చర్ని, ఇమేజ్ని నా బ్రెయిన్లోకి ప్రొజెక్ట్ చేశారు డ్రీమ్లోకి అనమాట. ద మెసేజ్ ఏంటంటే శాండ్రా బుల్లక్ ఈజ్ అవైలబుల్, షీఈ్ సింగిల్ అండ్ షీఈ్ అవైలబుల్, సో యూ కెన్ ఇంప్రెగ్నేట్ హర్ అండ్ ట్రాన్స్ఫర్ యువర్ బ్రేవరీ జీన్ ఇంటూ వైట్ రేస్ అని చెప్పి వాళ్ళు నాకు చెప్పడం అనమాట. అట్లా అనమాట. ఇది డ్రీమ్ డ్రీమ్స్ని చేస్తారు. ఇంతకుముందు మీరు ఎలక్ట్రానిక్ హరాస్మెంట్లో డ్రీమ్ మెనిపులేషన్ అని చూపించాను కదా, అదనమాట. ఇవి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. అది అట్లా అనమాట. సో వాళ్ళకి తెలుసు నాకున్న బ్రేవరీ ఇంకెవరికి లేదు అమెరికాలో అని వాళ్ళకి తెలుసు. సార్ నేను మిమ్మల్ని ఒకటేదో అనుకుంటున్నాను, మీకు దీనికి సంబంధించి మిగతా వాళ్ళ దానికన్నా మీకు ఎక్కువ ఆ పవర్స్ అవ్వచ్చు, అదే కనుక్కునే శక్తి అవుతుంది. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, అమెరికా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, ప్రపంచవ్యాప్తంగా విక్టిమ్స్ను ఒకటి చేసి దీని మీద ఏదైనా ఫైట్ చేసి సపోర్ట్, ఇప్పుడు ఏదైనా ఉద్యమం, ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, దానికి ఆపోజిట్గా మనం చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారు, ఇండియన్కి సంబంధించి పిఎంఓ ఉంది, పిఎంఓనో లేకపోతే అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించి మనకి ఫ్యూచర్లో వచ్చి ఇలాంటి ఉంది, నేను పుట్టిన దేశం కాబట్టి నేను దీనికి ఏదైనా చేయాలనుకుంటున్నాను, ఇలాంటిది చేస్తే బెటరు, నేను ఇలా చేయాలనుకున్నా, మీరు అప్రోచ్ కావచ్చు కదా. అప్రోచ్ అవ్వచ్చు అండి, కానీ ఎవరు వింటలేదు కదా. ఇప్పుడు మన రాజ్నాథ్ సింగ్ ఆఫీస్కి పంపించాను, ఒక 3-4 ఈమెయిల్స్ పంపించాను మన డిఫెన్స్ డిపార్ట్మెంట్లో, 3-4 డిఫరెంట్ పీపుల్కి అనమాట. ఆయనకి అసిస్టెంటు, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే డిఫరెంట్ పీపుల్కి పంపించాను, వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మరి మీడియాకి పంపిస్తే, ఇప్పుడు మీడియా కూడా మనం పట్టించుకోవట్లేదు. ఇది ఎన్డీటీవీ వాళ్ళకి టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదు, కానీ వాళ్ళకి ఇప్పుడు మీరు ఈ వీడియోస్ పెట్టిన తర్వాత ఇట్ ఈస్ పాసిబుల్ రైట్, వాళ్ళకి కొంచెం ఎక్స్పోజర్ వస్తాయి కదా. ఓహో, మన భారతీయ మీడియా ఇంటర్వ్యూ చేశాడు, వీడికి ఈ టెక్నాలజీస్ ఉన్నాయని తెలుసు, కొంచెం ప్రూఫ్ వస్తుంది కదా. అప్పుడు దే మైట్ బి ఇంట్రెస్టెడ్ అండ్ దే మైట్ ఇంటర్వ్యూ మీ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, అది రైట్. అది వస్తే అప్పుడు మీరు చెప్పినట్టు నేను ఒక ఉద్యమం లాగా తీసుకురావచ్చు. నేను అదేనండి, అంటే యాక్చువల్గా మీకు
మీకు ఏమవసరం ఉందండి హ్యాపీగా అమెరికాలో ఉంటూ అది ఎగ్జాక్ట్ అక్కడ మీరు హ్యాపీగా లైఫ్ గడపచ్చు. బట్ అక్కడి నుంచి మీరు ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఇక్కడికి వచ్చి ఒక 4 నెలలు ఉండి లేకపోతే కొన్ని రోజులు నేను ఇక్కడ స్పెండ్ చేసి ఏదో విషయం జనాలకు చెప్పాలి, ఏదో విషయం ప్రభుత్వాలకు చెప్పాలి, ఏదో నేను పుట్టిన దేశం కోసం నేను ఏదైనా చేయాలి, అవును ఆ ప్రజల కోసం చేయాలి, మీరు సంథింగ్ ఏదో అనుకుంటున్నారు. అవునండి బట్ అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఇప్పుడు ప్రపంచం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా కామెంట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరో ఇద్దరు పిచ్చోళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోవచ్చు. అవును ఏంట్రా నాకు టైం లేదా, లేకపోతే ఎవరో పిచ్చోడు వస్తే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు ఆడు పిచ్చోడు అనుకోవచ్చు, రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. అవును బట్ నమ్మటం లేదా నమ్మకపోవటం వాళ్ళది, అవును వాళ్ళు ఏంటి. బట్ మనకు జరిగింది చెప్పటం నాకు తెలిసి 100% మీరు ఏదైతే 100% కాకపోయినా ఎంతో కొంతమంది దీని గురించి మాట్లాడుకుంటారు, దీని గురించి డిస్కస్ చేస్తారు. ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేసి అందరినీ అందరికీ educate చేసి, షేర్ చేయడమో లేదా ఫార్వర్డ్ చేయడమో జరుగుతుంది. ఇప్పుడు జనంలోకి ఎంత ఎడ్యుకేట్ చేస్తే అంత మంచిది కదా, అవేర్నెస్ వస్తే అవును. అప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన ఫ్రీడమ్స్, మన ఫ్రీ విల్. ఇప్పుడు మనకి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి మీనింగ్ ఉండదు కదా. ఇప్పుడు మనం ఎవ్రీడే వాళ్ళు మనని ప్రోగ్రామ్ చేస్తూ మన లైఫ్ని ఆల్టర్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, మనకి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి ఇంకా మీనింగ్ ఏముంటుందండి? ఫ్రీ విల్ ఉండదు, ఫ్రీడమ్స్ ఉండదు, ప్రైవసీ ఉండదు. సో మనకి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ఎ కంప్లీట్ వేస్ట్ కదా. సో వీ హ్యావ్ టు ఫైట్ అండ్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ క్విక్లీ అనమాట, బిఫోర్ దే కంప్లీట్లీ న్యూరల్లీ ఎన్స్లేవ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద ప్లానెట్. ఓకే, ఏంటి సార్ మీరు ఇప్పుడు నార్మల్గా మీడియాని కాంటాక్ట్ చేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎన్ని రోజులు ఇండియాలో ఉండబోతున్నారు, ఏమేమి చేయబోతున్నారు, ఏమైనా చెప్పగలుగుతారా? నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎంత ఎక్స్పోజర్ వస్తే అంత మంచిదండి. సో మీ వీడియోస్ చూసి మిగతా మీడియా వాళ్ళు, ఇప్పుడు మన ఇండియన్ నేషనల్ మీడియా, ఇంగ్లీష్ మీడియా వాళ్ళు కూడా ఇట్లాగే మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినట్టు చేస్తే అప్పుడు నేను నేషనల్ వైడ్గా మన ఇండియన్ పబ్లిక్ కూడా ఎడ్యుకేట్ చేశాను అనమాట, ఈ అవేర్నెస్ తీసుకురావచ్చు అనమాట. సో అది నా అబ్జెక్టివ్. నాకు పర్సనల్గా నేనేం గెయిన్ అవ్వను. ఇప్పుడు నాకు ఎంత ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ పబ్లిక్ దీన్ని సీరియస్గా తీసుకుని ఈ ఇష్యూస్ని, ఈ మ్యాటర్ని కొంచెం సీరియస్గా తీసుకుంటే అట్లీస్ట్ వాళ్ళు ఈ విక్టిమ్స్ని కొంచెం టార్చర్ చేయడం తగ్గించవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇట్లా విక్టిమ్స్ చాలా మంది ఉన్నారు కదా, మిలియన్స్ ఆఫ్ విక్టిమ్స్ ఉన్నారు అట్లా అనమాట. ఓకే సార్, ఒకటి మీరు చెప్పారు, మీరు ఇందాక కూడా అన్నారు, రష్యా అవ్వచ్చు లేకపోతే చైనాకి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏదైనా నేను తెలియజేసినా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు చెప్తే వాళ్ళు దీని మీద సీరియస్గా రియాక్ట్ అవుతారు, దీనికి ఏం జరుగుతుంది, ఎంతవరకు ఎందుకు చేస్తున్నారని అనుకుంటారని. బట్ మీకు జరిగినట్టు రష్యాలోనూ లేకపోతే చైనాలోనూ ఎవరికి వాళ్ళని వీళ్ళెవరు టచ్ చేయలేదని అనుకోవచ్చా? లేదండి, రష్యాలో కూడా చైనాలో కూడా విక్టిమ్స్ ఉన్నారు. ట్విట్టర్లో నాకు ఐఎమ్ ఇన్ టచ్ విత్ దెమ్ అనమాట. ఓకే, చైనా నుంచి విక్టిమ్స్ ఎవరుతారు వాళ్ళతో కూడా మీరు మాట్లాడుతున్నారు? రష్యన్ విక్టిమ్స్ ఒక 2-3, ఆవిడ లండన్లో ఉంటుంది కానీ ఆవిడ రష్యన్ అనమాట. ఓకే, సో షీఈ్ ఆల్సో విక్టిమ్ అనమాట. ఓకే, నతాషా అని చెప్పి ఒక అమ్మాయి. అట్లాగే ఇప్పుడు మలేషియాలో కూడా విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వీడియోస్ పెట్టారు, చిన్న చిన్న వీడియోస్, షార్ట్ వీడియోస్. సో నా అబ్జెక్టివ్ ఏంటంటే హోప్ఫుల్లీ మన ఇండియన్ మీడియా, మన ఇండియన్ తెలుగు శాటిలైట్ ఛానల్స్ ఈ వీడియోస్ చూసి కొంచెం సీరియస్గా తీసుకుని నన్ను ఇంటర్వ్యూ చేస్తే నేను ఇంకా ఎక్కువ ఎడ్యుకేట్ చేసి మన అవేర్నెస్ తీసుకురాగలను అనమాట. ఓకే, అది అట్లా అనమాట. రేపు ఇప్పుడు నన్ను ఇట్లా చేస్తున్నారు, ఫ్యూచర్లో మిమ్మల్ని కూడా చేయొచ్చు కదా, వేరే ఇండియన్ పబ్లిక్ని కూడా చేయొచ్చు కదా. ఒకసారి మన బ్రెయిన్స్ని లింక్ చేసిన తర్వాత మన లైఫ్స్ని ఆర్టిఫిషియల్గా వాళ్ళు మెనిపులేట్ చేస్తారు కదా, ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. ఎందుకంటే ఆటోమేటెడ్ అనమాట, ద ప్రాసెస్ ఈజ్ ఆటోమేటెడ్ అనమాట. సో ఫిజికల్గా వాళ్ళు చేయట్లేదు, అది ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది అనమాట. దాన్ని ప్రోగ్రామ్ చేశారు ఆల్రెడీ, అట్లా అనమాట. అందుకోసం అనమాట. సార్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఎన్ని సంవత్సరాలు, మేబీ ఇప్పుడు కాకపోవచ్చు, అంటే ఎన్ని సంవత్సరాల్లో ఇలా జరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారు ఫ్యూచర్లో? అంటే 2024లో ఉన్నాము, 2040 వరకు లేకపోతే 15 years తర్వాత ఇవన్నీ ఏదైతే మీరు టెక్నాలజీస్ అడ్వాన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అనుకోవచ్చా? బయటకు వచ్చేస్తాయండి. అప్పుడు ఇంక నెక్స్ట్ 15 yearsలో ఈ టెక్నాలజీస్ ఉన్నాయి, అమెరికన్ గవర్నమెంట్ ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంప్లీట్గా మాస్టర్ చేసింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అంతా స్లోగా బయటకు వచ్చేస్తుంది. కాకపోతే ఇట్ విల్ టేక్ 10 to 15 years, ఒక సమ్వేర్ బిట్వీన్ 2035 and 2040 ఆ టైంకి ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వస్తుంది. అప్పుడు పబ్లిక్ అందరూ నమ్ముతారు, ఇప్పుడు నేను ఏం చెప్పింది అనేది అప్పుడు నమ్ముతారు. ఓకే, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. ఓకే, మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడైతే మీరు నమ్ముతారా నమ్మరా, నేను చెప్తున్న ప్రతిదీ నిజమే, బట్ మీరు నమ్మకపోవడం అనేది ఇప్పుడు మీ సమస్య. 2040లో ఇప్పటి నుంచి ఒక 15 years తర్వాత ఇది డెఫినెట్లీ నమ్మే అవకాశం ఉంటుంది. అప్పుడు దాకా మీరు ఉండొచ్చు, లేకపోతే మీరు ఉండకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు, చెప్పలేం కదా, బట్ మన చేతిలో లేదు. ఒకరోజు నేను ఇట్లా పోకర్ ఆడుతున్నానండి, మన లాస్ వేగస్ పోకర్ టోర్నమెంట్స్ ఉంటాయి, ఆ టోర్నమెంట్స్ ఆడుతున్నాను అనమాట. అట్లా ఆడుతూ ఉన్నప్పుడు మన టేబుల్ మీద 9 or 10 players ఉంటారు, 9 or 10. సో నేను వాళ్ళకి చెప్దామా అని అనుకున్నాను అనమాట, 2018 or 2019లో అనుకుంటా. చెప్దామా వాళ్ళకి, ఇట్లా సిఏఏ వాళ్ళు, అమెరికన్ గవర్నమెంట్ మన బ్రెయిన్స్ని చిప్ చేసేసి
మన ఆర్టిఫిషియల్గా మారుస్తున్నారు మన లైఫ్ని. ఇప్పుడు పోకర్ ఆడేటప్పుడు వాళ్ళు డెసిషన్ మేకింగ్ కూడా మార్చొచ్చు కదా. ఇప్పుడు నేను ఫోల్డ్ చేద్దాం అనుకున్న దాన్ని ఫోల్డ్ చేయకుండా ప్రోగ్రామ్ చేసి నన్ను డబ్బులు పోయేటట్టు చేయొచ్చు కదా. అర్థమవుతుందా? ఇప్పుడు అది క్రికెట్ అవ్వచ్చు, మిగతా ఎన్ని గేమ్లో కూడా అదే ఎనీ చేయొచ్చు, గేమ్ football అవ్వచ్చు అది. అవును. సో అట్లా అనుకున్నాను అనమాట. వీళ్ళకి చెప్తే వీళ్ళు నమ్మరు, వీళ్ళు నన్ను పిచ్చోడు అనుకుని నా ఫోటో తీసి వాళ్ళు సోషల్ మీడియా మీద పెడతారేమో అని అనుకుంటే అది వాళ్ళకి తెలిసిపోయిందండి. వాళ్ళు నా బ్రెయిన్లో జరిగిన ఆలోచనని రీడ్ చేసి ఇమ్మీడియట్గా ఒక 2-3 నిమిషాల తర్వాత, ఇప్పుడు నాకు వేరే ఇంకొకతను ఫ్రెండ్ ఉన్నాడు, అతను కూడా పోకర్ ఆడతాడు, మన హైదరాబాద్ అతనే, అతని పేరు జాస్తి కుమార్. తను ప్రోగ్రామ్ చేశారండి. తను నా దగ్గరికి వచ్చి తరుణ్ అని చెప్పి వాడు నన్ను ఫోటో తీసి ఫోన్తో మా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, అందులో పోస్ట్ చేశాడు అనమాట. నేను ఏదైతే వాళ్ళు మా టేబుల్ మీద ఉన్న వాళ్ళు చేస్తారు అనుకుంది, వేరే వాడితో చేపించారు. జాస్తి కుమార్ అనమాట అతను, హైదరాబాద్ అతను కూడా. తనతో అనమాట ప్రోగ్రామ్ చేసి అతను వేరే టేబుల్ మీద ఉన్నాడు. ఆ టేబుల్స్ ఈ టేబుల్కి దానికి సంబంధమే లేదు. అక్కడ ఒక 1000 టేబుల్స్ పైన ఉంటాయి అనమాట. సో ఒక 400 టేబుల్స్ అట్లా ఉంటాయి. సో అతన్ని ప్రోగ్రామ్ చేసి నా దగ్గరకు వచ్చి ఫోటో తీసి నన్ను మా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయించాను. నేను ఏదైతే అవుతుంది అని అనుకున్నానో అట్లా రోజు ప్రోగ్రామ్ చేస్తుంటారు అనమాట నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్స్ ఇలాగేనండి. ఒకరోజు పోకర్ ఆడుతున్నాను, బెలాజియో కెసినో అని లాస్ వేగస్. పోకర్ ఆడేసి నేను హోటల్ రూమ్కి వెళ్ళాను, కెసినోకి. అర్ధరాత్రి 2ంటికి వెళ్ళాను. అంటే ఇప్పుడు టోర్నమెంట్స్ ఒక్కోసారి లేట్గా అవుతాయి అనమాట. 1 గంట 2 గంటల వరకు నడుస్తాయి అనమాట ఒక్కోసారి. సో అది అయిపోయిన తర్వాత అర్ధరాత్రి 2ంటికి హోటల్ రూమ్కి వెళ్ళాను. రూమ్కి వెళ్ళి ఇట్లా ఈ షర్ట్ ఒకటి ఉంది, లోపల బనీ ఒకటి ఉంది అనమాట. సో నేను ఈ షర్ట్ తీయగానే ఈ షర్ట్ కింద నా బనీకి మధ్యలో ఒక $25 పోకర్ చిప్ అనమాట, అది ఇన్సర్ట్ చేశారు. అది పడింది అనమాట సడన్గా. సో ఆ టైంలో నాకు ఈ టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయి తెలియదు కదా. సో తెలియక నేను ఎట్లా పెట్టారు వీళ్ళు నన్ను ఇక్కడ కూడా కెసినోలో కూడా నన్ను స్టాక్ చేస్తున్నారా వాళ్ళు. నేను ఎక్కడో కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చి ఆ చిప్ని నా బనీకి టీ షర్ట్కి మధ్యలో పెట్టారా అని అనుకున్నాను అనమాట. ఆ టైంలో అట్లా పడేశారనమాట. సో ఈ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తాను. లాస్ట్ ఐటమ్ అది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లాస్ట్ నైట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చెప్తాం. అప్పుడు ఇది ఎట్లా చేశారని చూపిస్తాం. రైట్ అండి. ఒక 2-3 ఎగ్జాంపుల్స్. అలాగే నేను ఒకరోజు హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఉండి నేను ఊరికే పడుకుని క్యాజువల్గా మనం హాస్పిటల్లో టైం ఉంటుంది కదా, ఒక 2-3 గంటలు ఉండాల్సి వచ్చింది హాస్పిటల్లో. బెడ్ మీద పడుకున్నాను, వేరే పేషెంట్ ఇంకో బెడ్ మీద ఉన్నాడు. నేను ఊరికనే అనుకున్నాను అన్నమాట, నా పేరు తరుణ్ రావి కదా, ప్రపంచంలో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ విత్ దిస్ నేమ్, నాకు చాలా యూనిక్ నేము అని అనుకున్నాను అనమాట. అర్థమవుతుందా? ఊరికనే క్యాజువల్గా అనుకుంటాం కదా మనం. అనుకుంటే ఒక 2 నిమిషాల తర్వాత ఆ పేషెంట్ ఉంటాడు కదా, వాడికి నాకు అసలు ఏం కాన్వర్జేషన్ లేదు. వాట్స్ ఇన్ ఎ నేమ్ అన్నాడు నాతో. పేరులో ఏముంది అన్నాడు అనమాట. అతను వైట్ అతను అనమాట. పేషెంట్ పక్కన పడుకుని ఉన్నాడు అదే రూమ్లో, హాస్పిటల్లో. సో ఇట్లా అనమాట. అసలు అతనికి నాకు ఎటువంటి సంభాషణ జరగలేదు, పేరు గురించి అసలు మేము డిస్కస్ చేయలేదు. నా మనసులో ఏది జరుగుద్దో అది వాళ్ళు పక్కన ప్రోగ్రామ్ చెప్పిస్తున్నాను అట్లా అనమాట. సో అలాగే హైదరాబాద్లో ఇక్కడ ఇండియాలో ఉన్నానండి. ఒకరోజు ఇట్లా ఈ పెన్ను నేను ఇట్లా బెడ్ మీద కూర్చుని ల్యాప్టాప్ మీద పని చేసుకుంటూ ఊరికే ఇట్లా తిప్పుతున్నాను అనమాట. ఇట్లా తిప్పుతున్నాను బెడ్ మీద. కొంచెంసేపు అయిన తర్వాత అప్పుడు అనుకున్నాను ఇది మరకలు అవుతాయేమో అనుకుని పెన్ను పక్కన పెట్టేశాను. తర్వాత ఇలాగే బ్రౌజ్ చేస్తున్నాను. ఒక 3-4 మినిట్స్ అయిన తర్వాత నా బ్రెయిన్ని ఫోర్సిబుల్గా ప్రోగ్రామ్ చేశారండి. ఈ పెన్ను పిక్ చేసి బెడ్ మీద ఒక గీత రాసి ఇలా పడేశాను. నాకు తెలుస్తుంది అనమాట, వాళ్ళు నా బ్రెయిన్ కంట్రోల్లో తీసుకుని నన్ను ఇట్లా చేయించారు అని తెలుస్తాను. కానీ నేను ఆపలేకపోయాను. నా బ్రెయిన్ కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాను. ఇప్పుడు ఇందాక సరోజ చెప్పింది కదా, తనతో బ్రెయిన్ కంట్రోల్లో తీసుకుని ఎవరికో ఫ్రెండ్స్కి ఈమెయిల్ అట్లా అనమాట. సో ఇవి ప్రోగ్రామ్ చేయించడం. ఇంకా లాస్ట్ ఐటమ్కి వస్తాం ఇప్పుడు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఒకరోజు ఇట్లాగే అండి ఇండియాలో హెయిర్ కట్ చేయించుకున్నాను. హెయిర్ కట్ చేయించుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అనుకున్నాను అనమాట, ఈ చెవిలో కార్నర్లో వాడు సరిగ్గా కట్ చేయలేదన్నమాట, ఈ కరెక్ట్గా ఈ కార్నర్లో. సరే అని చెప్పి ఒక 3 వీక్స్ తర్వాత మళ్ళీ హెయిర్ కట్కి వెళ్ళాను. వెళ్తే ఆ బార్బర్ని ప్రోగ్రామ్ చేశారండి. చేసి వాడు అడిగాడు నన్ను, ఈ కార్నర్లో సరిగ్గా కట్ చేశానండి అని అడిగాడు. నేను వాడితే అసలు ఏం మాట్లాడలేదు దాని గురించి, ఏది లాస్ట్ టైం జరిగింది దాని గురించి. అట్లా అనమాట బార్బర్ని కూడా ప్రోగ్రామ్ చేశారు. విచ్ మీన్స్ దే కెన్ యాక్సెస్ ఎనీ హ్యూమన్ బ్రెయిన్. ఇందాక నేను చూపించాను కదా, డాక్టర్ మైకెల్ పెర్సింగర్, డాక్టర్ ఐగర్ స్మెర్నా వాళ్ళు చెప్పారు కదా, దే కెన్ యాక్సెస్ ఎనీ హ్యూమన్ బ్రెయిన్ ఆన్ ద ప్లానెట్ అని. అది ప్రూఫ్ అనమాట. సో ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నారనే సంగతి ప్రపంచంలో ఇంతవరకు ఏ విక్టిమ్ చెప్పలేదు. నేను ఒక్కనే గ్రహించగలిగాను, ఇది 2006లోనే గ్రహించగలిగాను అనమాట. అందుకని వాళ్ళకి దే నో దట్ ఐఎమ్ యూనిక్లీ గిఫ్టెడ్ పర్సన్ అనమాట. ఓకే, అది.
సో ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐటమ్కి వస్తున్నానండి. ఇది లాస్ట్ ఐటమ్ ఏంటంటే నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇది నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ సిఐఏ ఏజెంట్ అండి, జిమ్ సెమివన్. ఆయన 25 years సిఐఏలో పనిచేశాడు. ఆయన చెప్పాడు ఈ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ గురించి. హ్యాస్ మేడ్ స్టార్ట్లింగ్ రెవల్యూషన్స్ అబౌట్ నాన్ హ్యూమన్ ఎంటిటీస్ కోహాబిటింగ్ విత్ అస్ ఆన్ ఎర్త్. నాన్ హ్యూమన్ ఎంటిటీస్ అనమాట. ఇతను 25 years సిఐఏలో పనిచేశాడు. ఫార్మర్ సిఐఏ ఆఫీసర్ సేస్ వీఆర్ షేరింగ్ ఎర్త్ విత్ ఏలియన్ లైఫ్ చెప్పాడు అనమాట. అలా సో దీనికి ఎగ్జాంపుల్స్ ఇస్తాను కొన్ని. ఎక్స్ సిఐఏ ఆఫీసర్ ఇందులో ఏం చెప్పాడంటే ద ఫినామినాన్ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్ అరౌండ్ అస్ అండ్ అవర్ లిమిటెడ్ సెన్సెస్ ప్రివెంట్ అస్ ఫ్రమ్ బీయింగ్ ఏబుల్ టు సీ ఇట్. మనం చూడలేము, వీ కెనాట్ సీ దట్ ఏలియన్ ఇంటెలిజెన్స్ అండ్ వీ కెనాట్ పర్సీవ్ ఇట్ అని చెప్పి, వీ కెనాట్ ఇంటరాక్ట్ విత్ ఇట్ అని చెప్పాడు అనమాట ఫార్మర్ సిఐఏ ఆఫీసర్. దెర్ ఈస్ ఎ హోల్ అదర్ రియాలిటీ దట్ సరౌండ్స్ అస్ దట్ వీ జస్ట్ సింప్లీ డోంట్ హ్యావ్ ది ఎబిలిటీ టు సీ ఆర్ ఇంటరాక్ట్ విత్. హీ వర్క్డ్ విత్ సిఐఏ ఫర్ 25 years. ఎలాగైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగైతే ఉంటుందో ఏలియన్ ఇంటెలిజెన్స్ కూడా మనకి తెలియకుండా ఉంటుంది అంటారు మీరు? ఉంది అది. ఇప్పుడు అది ఏలియన్ ఇంటెలిజెన్సా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ విత్ ఏలియన్ లైక్ ఇంటెలిజెన్సో తెలియదు మనకి. అది డిబేటబుల్ అనమాట. బట్ దెర్ ఈస్ సంథింగ్. ఓకే, అది 100% నేను గ్యారంటీగా చెప్పగలను అనమాట. ఓకే, అది ఇది నేను ఐ వాంటెడ్ టు షో ద పబ్లిక్ సమ్ ప్రూఫ్. ఇది ఎక్స్పర్ట్స్, సిఐఏ ఏజెంట్స్, రైట్, సైంటిస్టులు కూడా చెప్పారు. అది చూపించి తర్వాత నేను కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. దాంతో వీ కెన్ కన్క్లూడ్ రైట్ సార్. దట్ దెర్ ఈస్ అ ఫోర్స్ అవుట్ దేర్ దట్ కెన్ కంట్రోల్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ పుట్ థాట్స్ ఇన్ టు అవర్ హెడ్స్. ఓకే, దే కెన్ లై టు యూ, డిసీవ్ యూ. యూ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. There is an entity out there, there is some kind of non-human intelligence that is living with us on this fucking planet, Semivan said. అతనికే ఎక్స్పీరియన్స్ అయినాయి అనమాట. 1990లోనే he experienced his own experiences with alien-like beings that started happening to him and his wife in their bedroom in 1990. The couple thereafter had intermittent poltergeist activity in their home. ఇతనండి ఈ మధ్యలో అతను మిడిల్లో జిమ్ సెమివన్ అనమాట. ఈ పోల్టర్గైస్ట్ అంటే ఏంటంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని గోస్ట్ లైక్ యాక్టివిటీస్ జరుగుతాయి అనమాట. పోల్టర్గైస్ట్ మూవీలో ఇది చూపించారనమాట, ఆ గోస్ట్ లైక్ యాక్టివిటీస్ అనమాట. మన పర్సనల్ స్పేసెస్లో ఐటమ్స్ మూవ్ అవటం అట్లా అనమాట. అవి నాకు కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట 2002 నుంచి. అవి కొన్ని ఎగ్జాంపుల్స్ పబ్లిక్ చెప్తాను. అది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు, వీ కెనాట్ సీ ఆర్ ఇంటరాక్ట్ విత్ దట్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని చెప్పాడు. అండ్ వాట్ హీ సెడ్ ఈస్ దట్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎయిర్, ఈథర్, అరౌండ్ అస్, ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే ఈ గాలిలో ఉంటుంది అనమాట. అది ఏలియన్ ఇంటెలిజెన్స్ ఆర్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని చెప్పాడు. మరి ఈయన పబ్లిక్గా చెప్పాడు. మరి ఆయన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం అనుకోకూడదు. మరి ఆయన సిఐఏ ఏజెంట్, 25 years పనిచేశాడు. సో ఇటువంటి ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఎక్స్పర్ట్స్ చెప్పారు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఏలియన్ లైక్ ఇంటెలిజెన్స్ గురించి చూపిస్తాను వీడియో. ఈయన పేరు యువాల్ నోవా హరారి అండి. ఈయన చాలా ఫేమస్ హిస్టోరియన్. ఈయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF, ఇప్పుడు స్విట్జర్లాండ్ డావోస్లో ఒక మీటింగ్ జరుగుతుంది, WEF మీటింగ్. మన రేవంత్ రెడ్డి కూడా, మన తెలంగాణ సీఎం కూడా వెళ్ళినట్టున్నాడు. సో ఈ మన చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, రిచెస్ట్ పీపుల్ ఉంటారు కదా డిఫరెంట్ కంట్రీస్లో, అందరూ అక్కడికి వచ్చి మన హ్యూమన్ ఫ్యూచర్ గురించి డిసైడ్ చేస్తుంటారు అనమాట. ఏ డైరెక్షన్లో మనం ఈ హ్యూమన్ స్పీషీస్ని మనం మూవ్ చేయాలి అనేది వాటి గురించి చేస్తుంటారు అనమాట. సో ఈయన ఈ WEFకి అడ్వైజర్. ఈయన చెప్పాడు, ఈ వీడియో చూడండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, it invaded our planet from the laboratories. It exists everywhere and it can hack us, it can interact us with us and it can analyze us. ఇది మన ప్రైవేట్ థాట్స్ని it can read అని చెప్తున్నాడు. ఓకే, ఈయన 12 million బుక్స్ సోల్డ్ అండి. ఆయన ఒక బుక్ రాశాడు, హోమో సేపియన్స్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ అని ఒక బుక్ రాశాడు. అందులో 12 million కాపీస్ అమ్మాడు. ఈయన చాలా ఫేమస్. యూ కెన్ గో టు యూట్యూబ్ and you will see hundreds of videos. And he gets invited to different fora where he advises people and also educates people philosophically. Okay, sir. So there is a kind of alien presence on Earth. A new alien intelligence has invaded our life, not from a distant planet, but from the laboratories. Artificial intelligence, and this is something new. It's a game changer. Because unlike all previous information technology, it can make decisions on its own, it can analyze us, it can hack us. The whole idea that you
ఇక మనకి ఫ్యూచర్లో ఫ్రీ విల్ అనేది ఉండదు. మనం అనుకుంటాం కదా, మనం బ్రెయిన్లో జరిగేది బయట వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటాం కదా, అది దట్స్ ఆల్ హిస్టరీ, దట్స్ నాట్ ట్రూ అని చెప్తున్నాడు అనమాట. నేను న్యూయార్క్ సిటీలో విల్సన్ సెంటర్ అని ఉంటుంది అనమాట. దాంట్లో ఏఐ డైరెక్టర్ ఎలియనార్ పావల్స్ ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తుంది. అది కూడా ఒకసారి So the scenario was about a world where we don't have privacy anymore as we knew it. So privacy is a notion that my grandmother has a kind of a perspective on. All of that would be cancelled. The idea is that human beings could be followed by their own drones, their personal drones, that are streaming personal data, intimate biological data about each individual, and following them as a digital avatar, as a guardian. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏమని చెప్పింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన హ్యూమన్ బీయింగ్స్ని, ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్స్ని పర్సనల్గా ఫాలో అవుతుంది. ఫాలో అయ్యి మన పర్సనల్ గోస్ట్ లాగా ఫాలో అవుతుంది. మన ఒక డిజిటల్ అవతార్ లాగా ఫాలో అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తుంది వెరీ నియర్ ఫ్యూచర్. సో ఇది పబ్లిక్లీ అవైలబుల్ టెక్నాలజీ. ఇప్పుడు మరి అమెరికన్ గవర్నమెంట్ టెక్నాలజీ పబ్లిక్లీ అవైలబుల్ టెక్నాలజీ కంటే 30 to 40 years వాళ్ళు అహెడ్ అనమాట. దే విల్ ఆల్వేస్ కీప్ దెమ్సెల్వ్స్ అహెడ్. అవును. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ షీ సేయింగ్ ఆల్రెడీ హ్యాపెండ్. అంతే కదా. అవును. అది. సో ఇప్పుడు మీకు 3 ఎగ్జాంపుల్స్ చూపించాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈయన ఒక ఫార్మర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ అండి. ఈయన నేమ్ రెడాక్టెడ్. ఈయన కూడా చెప్పాడు అనమాట, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన అమెరికన్ గవర్నమెంట్ వెపనైజ్ చేసింది. ఇది ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎయిర్ ఈథర్ ఆల్ అరౌండ్ అస్ ఇన్ ద వరల్డ్. ఈ ఎయిర్లో ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పింది అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎయిర్ ఈథర్ అరౌండ్ అస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పాడు. ఇప్పుడు నేను 4 ఎగ్జాంపుల్స్ చూపించాను. ఓకే. అలాగే జూలియన్ అస్సాంజ్ కూడా చెప్పాడు. వికీలీక్స్ ఆయన ఓనర్ జూలియన్ అస్సాంజ్, ఆయన కూడా చెప్పాడు, ఇది దిస్ ఇంటెలిజెంట్ ఈవిల్ ఏఐ డస్ట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎయిర్, ఇట్స్ లైక్ స్ప్రెడ్ లైక్ కన్ఫెటీ అని చెప్పాడు అనమాట. ఓకే. సో మీకు 5 ఎక్స్పర్ట్స్ చూపించాను మీకు, డిఫరెంట్ ఎక్స్పర్ట్స్. అవును సార్. సో ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఆయన ఏమని చెప్పాడు, సిఐఏ ఏజెంటు, వి హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ సీ ఇట్ ఆర్ వీ కెనాట్ ఇంటరాక్ట్ విత్ ఇట్ అని చెప్పాడు. ఆ రియాలిటీతో మనం ఇంటరాక్ట్ చేయలేము అని చెప్పాడు. బట్ ఐ ఇంటరాక్టెడ్ విత్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ద లాస్ట్ 20 years. కాకపోతే నాకు దీని గురించి నేను కన్క్లూజన్కి వచ్చింది ఒక 5-6 years బ్యాక్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఓకే. దీనికి ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అనమాట. నేను ఎట్లా ఇంటరాక్ట్ అయ్యాను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ NHI. ఇది నేను పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు నేను చెప్పింది కంప్లీట్గా నమ్మండి. ఎందుకంటే నాకున్న గిఫ్ట్, ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్, థర్డ్ ఐ ESP మూలంగా నేను ఈ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. ఆ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నా బ్రెయిన్ని ఎట్లా రీడ్ చేస్తుందో నేను కూడా ఆ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థాట్ ప్రాసెస్ని నేను కూడా రీడ్ చేయగలను. అది నేను ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. అందుకనే అమెరికన్ గవర్నమెంట్ నేను ఒక యునీక్ హ్యూమన్ బీయింగ్ని, ఒక యునీక్లీ గిఫ్టెడ్ పర్సన్ అని వాళ్ళకి 2008 to 2009లోనే తెలిసిపోయింది అనమాట వాళ్ళకి. ఓకే. సో అది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇది నమ్మశక్యంగా ఉండదు, వినటానికి కూడా ఇది పెద్ద డెలూజన్ లాగా, స్కిజోఫ్రెనియా లాగా, మెంటల్ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మీ అందరికీ పబ్లిక్కి ఈ టెక్నాలజీస్ ఉన్నాయనే సంగతి ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించాను, 5 ఎగ్జాంపుల్స్ చూపించాను, 5 ఎక్స్పర్ట్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ రియల్, ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎయిర్ ఆర్ ఈథర్ అరౌండ్ అస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పారు. సో దానికి ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2008లో పోకర్ టోర్నమెంట్ ఆడుతూ రియో కెసినో లాస్ వేగస్లో ఉన్నాను. 25th floorలోనే అక్కడ ఉన్నాను, 25th, 27th.
ఫ్లోర్లో ఉన్నాను. అప్పట్లో మరి ఇట్లా వ్యాండలిజం జరిగేది కదా, నైట్ టైం నేను పడుకున్నప్పుడు లోపలికి వచ్చి items చేంజ్ కూడా- చేసి వెళ్ళేవాడు. సో అందుకని దాన్ని ఆపటం కోసం నేను ఏం చేశానంటే లాక్ చేసి రూము చైన్ లాక్ చేసి ఒక 2 కుర్చీలు దానికి ఆ డోర్కి అడ్డం పెట్టాను అనమాట. పెట్టేసి నాకు రోజు నైట్ టైము పడుకునే ముందు చాప్ స్టిక్ అప్లై చేసుకుంటాను అనమాట. సో ఈ చాప్ స్టిక్ అప్లై చేసుకుని పడుకుంటాను. సో అలాగే ఆ రోజు కూడా పడుకున్నానండి. చాప్ స్టిక్ అప్లై చేసేసి లైట్స్ తీసేసి పడుకున్నాను. ఈ పక్కన ఎండ్ టేబుల్ ఉంటుంది, ఎండ్ టేబుల్ మీద పెట్టాను అది చాప్ స్టిక్. మార్నింగ్ లేచేటప్పటికి ఆ చాప్ స్టిక్ నా ఎండ్ టేబుల్ దగ్గర నుంచి మారిపోయిందండి. ఆ కిచెన్ పక్కన ఇంకో టేబుల్ ఉంది, ఆ టేబుల్ దగ్గరికి మారిపోయింది అనమాట. లాక్ చేశారు, ఎవరు రాలేదు. ఇది 2008లో జరిగింది. ఇది చూసారా, 2 కుర్చీలు పెట్టాను ఈ తలుపుకి, ఏది లోపలికి నేను నిద్రపోయేటప్పుడు ఎవరు రాకుండా అనమాట. ఇది 25th ఫ్లోర్లో, ఇది కెసినోలో 25th 27th ఫ్లోర్లో ఉన్నాను. ఇది అడ్డం పెట్టుకుని ఇక్కడ పడుకున్నాను. ఇది బెడ్, ఈ చాప్ స్టిక్ ఇది. నేను నైట్ టైం పడుకునే ముందు పెదాల మీద రాసేసి అక్కడ పెట్టాను. పొద్దున్న లేచేటప్పటికి ఈ చాప్ స్టిక్ ఇక్కడ డిసపేర్ అయిపోయి ఇక్కడికి వెళ్ళిపోయిందండి. ఇది ఇంకో టేబుల్ అనమాట, ఇది కిచెన్ అనమాట. ఆ కిచెన్ పక్కన ఇంకో టేబుల్ అనమాట. ఇది ఇప్పుడు ఇక్కడ ఇది ఓపెనింగ్ డోర్ కదా, ఇది కిచెన్. ఈ వాల్ పక్కన ఈ టేబుల్ ఉందన్నమాట. ఇక్కడి నుంచి అక్కడ మారిపోయింది. అప్పట్లో మరి నాకు ఎట్లా మారిందో నాకు అర్థం కాల. ఎట్లా మారింది? ఇప్పుడు నేను తలుపులు అడ్డం పెట్టాను కదా, మరి మనుషులు ఎవరు రాలేరు, ఎవరు మార్చారు? నాకేమో స్లీప్ వాకింగ్ ఏమీ లేదు, నాకు ఫిజికల్గా ప్రాబ్లమ్స్ లేవు, మెంటల్ ప్రాబ్లమ్స్ లేవు, స్లీప్ వాకింగ్ లేదు, ఏమీ లేదు. సో ఎట్లా జరిగింది అనేది నాకు ఆ టైంలో అర్థం కాలేదన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ. సో ఇప్పుడు అర్థమైందనమాట. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బీయింగ్ డన్ బై దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనమాట. ఓకే. సో ఇంకొక 3-4 ఎగ్జాంపుల్స్ ఇద్దామండి, ఇంపార్టెంట్వి. అలాగే ఒకరోజు 2019లో అండి ఈ హ్యారస్ కసినో అక్కడ చెక్ ఇన్ అయ్యాను లాస్ వేగస్లో. నేను అప్పుడు లాస్ ఏంజల్స్లో ఉన్నాను. లాస్ వేగస్ వెళ్ళి ఈ కసినోలో రూమ్ తీసుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత బాత్రూమ్ చూస్తే అదేమైందంటే ఈ షవర్ ఉంటుంది కదా, దానికి గ్లాస్ డోర్ ఉంది. ఆ గ్లాస్ డోర్ సగం వరకే ఉందన్నమాట, అది ఫిక్స్డ్ అనమాట. సో మనం స్నానం చేసినప్పుడు వాటర్ స్పిల్ అయ్యి బయటకు వస్తాయి కదా అని అనుకున్నాం. అదేంటి ఫుల్గా రాదు కదా ఆ డోర్ అనుకున్న తర్వాత మళ్ళీ రూమ్లోకి వచ్చాను. ఒక 3-4 మినిట్స్ తర్వాత మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళాను. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి నా థాట్ ప్రాసెస్ రీడ్ చేసి ఇమ్మీడియట్గా ఇది చూడండి, ఇది షవర్ అనమాట, ఇది గ్లాస్ డోరు, ఇది ఫిక్స్డ్ అనమాట. సో ఇక్కడ టవల్ పెట్టిందండి, టవల్స్ అపీర్ అయింది. మరి నేను ఒక్కడే ఉన్నాను, హోటల్లో లాక్ చేసి ఉంది, డోర్ లాక్ చేసి ఉంది, ఆ టవల్ అపీర్ అయింది అనమాట. దీన్ని పోల్టర్గైస్ట్ లైక్ ఆపరేషన్స్ అంటారు. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆ సిఐ ఏజెంట్ ఏమని చెప్పాడు, 1990 నుంచి తను అప్పుడప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయ్యాడు, ఈ పోల్టర్గైస్ట్ లైక్ ఆపరేషన్స్ అనమాట. అంటే ఒక గోస్ట్, అంటే వాటర్ అక్కడ పడినా కానీ ఆ టవల్ అది పీల్చుకుంటుంది అని నాకు చెప్తున్నారు. ఆ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు చెప్తాంది, టవల్ పెట్టు అక్కడ, వాటర్ పడినా కానీ అబ్జర్వ్ అయిపోతుంది అని చెప్పి నాకు మెసేజ్ అనమాట. అది ఇట్లా నాతో ఇంటరాక్ట్ అయింది అనమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లాగే నేను కూడా ఇంటరాక్ట్ అయ్యాను అనమాట. ఇప్పుడు తను ఏమని చెప్పాడు, మనం హ్యూమన్ బీయింగ్స్ వీ కెనాట్ సీ ఆర్ వీ కెనాట్ ఇంటరాక్ట్ విత్ దట్ రియాలిటీ, దట్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని చెప్పాడు. కానీ నేను ఇంటరాక్ట్ అయ్యాను, ఎందుకంటే నాకు అన్నీ అర్థం చేసుకుంటాను కదా. వేరే ఎవరు ఏ వ్యక్తిము అర్థం చేసుకోలేకపోయారు, నేను అర్థం చేసుకోగలిగాను, రిలేట్ చేశాను అనమాట. నా థాట్ ప్రాసెస్ రీడ్ చేసి అది ఈ మ్యాజిక్ యాక్ట్స్ పెర్ఫామ్ చేస్తుంది అని నాకు అర్థమైపోయింది అనమాట. ఓకే. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్. సో ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ ఇద్దామండి. ఇప్పుడు నేను చెప్తే మన పబ్లిక్ ఎవరు నమ్మరు కదండి ఈ విషయాలు. దీనికి ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు మా డాక్టర్ ఉంటాడు, ఆయన లాస్ ఏంజల్స్లో ఉన్నాడు. ఆయనకి నేను చెప్పాను అనమాట ఈ విషయం, ఇట్లా ఈ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇట్లా ఈ ఆపరేషన్స్ చేస్తుంది, నా ప్రైవేట్ థాట్స్ రీడ్ చేసి ఇట్లా నా పర్సనల్ స్పేస్లో ఈ యాక్ట్స్ పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పాను. ఆయన నమ్మలేదు. జనం నమ్మరు కదా. అప్పటికి నేను ఇంకా ఆయన్ని చూపించలేదు, ఈ వీడియోస్ ఇవన్నీ చూపించలేదు. ఓకే. సో ఆయన నమ్మలేదు. 2016లో జరిగింది. సో నెక్స్ట్ అపాయింట్మెంట్కి మళ్ళీ వెళ్తాను కదా, ఒక 2 months తర్వాత ఎప్పుడో వెళ్ళాను, కలిశాను, లేకపోతే 1.5 months తర్వాత. అప్పుడు ఆయన చెప్పాడండి, తరుణ్, డూ యూ నో వాట్ హ్యాపెన్ టు మీ అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. తను ఒకరోజు క్లినిక్లో తను ఒక్కడే ఉన్నాడంట, ఈవినింగ్ 5 తర్వాత లాక్ చేసాడంట. తనకి ఫార్మా కంపెనీ నుంచి, ఫార్మస్యూటికల్ బయోటెక్ కంపెనీ నుంచి ఏదో ఫ్యాక్స్ వచ్చిందంట. సో వెళ్ళి చూసి ఓకే ఒక 1/2 గంట అయిన తర్వాత పిక్ చేసుకుందాం అని చెప్పి ఆ ఫ్యాక్స్ పేపర్ అక్కడ పెడేసి తను వెళ్ళి వేరే పని చేసుకున్నాడంట. పని చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యాక్స్ తీసుకుందాం అని చెప్పి ఫ్యాక్స్ పేపర్ మెషిన్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్యాక్స్ పేపర్ డిసపేర్ అయిపోయింది. 1/2 గంట సేపు ఎత్తికాడంటండి మొత్తం క్లినిక్ అంతా, ఎక్కడుంది పేపర్ ఏమైపోయిందని. 1/2 గంట తర్వాత అది చూసి కనపడిందంట, మైక్రోవేవ్ కింద ఉందంట.
ఇది లోపల అక్కడ తీసుకెళ్ళి మైక్రోవేవ్ కింద పెట్టారు. అది ఎవరు పెట్టారో తనకు అర్థం కాల, ఎందుకంటే క్లినిక్ లాక్ చేసి ఉందంట. తను ఒక్కడే ఉన్నాడు, చెప్పాడు అనమాట, తరుణ్ ఐ వాస్ టెరిఫైడ్, దిస్ హ్యాపెన్ టు మీ. అప్పుడు నేను చెప్పాను అనమాట, నేను లాస్ట్ టైం నిన్ను కలిసినప్పుడు నీకు చెప్పాను కదా, ఈ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇట్లా నువ్వు నమ్మలేదు, బట్ అందుకోసం ఈ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నీకు ఎక్స్పీరియన్స్ చేయించింది. ఇది యాక్ట్ని ఇట్లా చేసి ఈ ఫ్యాక్స్ మెషిన్ నుంచి డిసపియర్ చేసి ఆ మైక్రోవేవ్ కింద పెట్టి నీకు ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు చేసింది, నువ్వు నమ్మలేదు కాబట్టి అని చెప్పాను అనమాట. ఆయన మరి డాక్టర్ కదా, ఆయన ఈ అబద్ధం క్రియేట్ చేసి చెప్పడు కదా నాకు. అవును, అది. సో హీఈస్ మెడికల్ డాక్టర్. ఓకే ఓకే. సో అట్లా అనమాట. సో ఇప్పుడు మీరు నమ్మరు కదా, పబ్లిక్ నమ్మరు, ఇది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనని ఇట్ కెన్ సీ అస్ అండ్ ఇట్ కెన్ ఇంటరాక్ట్ విత్ అస్, ఇట్ కెన్ రీడ్ అవర్ హ్యూమన్ థాట్స్ అంటే నమ్మరు కదా. శామ్ ఆల్ట్మన్ ఆయన మన చాట్ జీపీటీ క్రియేటర్ అనమాట. చాట్ జీపీటీ అందరికీ తెలుసు కదా. అవును, ఆ చాట్ జీపీటీ 4 ప్రస్తుతం. అవును, ఆ చాట్ జీపీటీ 4 క్రియేట్ చేసిన ఆయన పేరు శామ్ ఆల్ట్మన్. ఆయన రీసెంట్గా చెప్పాడండి, ఓకే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ సీ అస్, ద ఫ్రాంటియర్ మోడల్స్ ఆఫ్ ఏఐ కెన్ సీ అస్ అని చెప్పాడు, రీసెంట్గా చెప్పాడు అనమాట. కానీ ఆయనకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయన డెవలప్ చేసింది 30 to 40 years బిహైండ్ సిఐఏ టెక్నాలజీ. అలాగేనండి, ఇటువంటి విషయాలు నాకు చాలా జరిగినాయి అనమాట. లాస్ ఏంజలస్, లాస్ వేగస్, శాన్ హోజే, అట్లాంటా. ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడే సడన్గా అనమాట ఈ ఎయిర్ ఫ్రెషనరు మన కిచెన్ కౌంటర్ మీద ఉంటుంది కదా, దానంతటికి అది మూవ్ అయ్యి కింద పడేది అనమాట. అట్లా 2 సార్లు జరిగిందనమాట, శాన్ హోజేలోను, లాస్ ఏంజలస్లోను, లాస్ వేగస్. సో అలాగే సెల్ ఫోన్స్ అండి, ఇప్పుడు 2008లో అండి 2 సెల్ ఫోన్స్. ఆ టైంలో మోటరోలా రేజర్ చాలా ఫేమస్ ఫోన్, ఇది ఐఫోన్ వచ్చే ముందు. ఓకే, ఐఫోన్ వచ్చే జస్ట్ ప్రీవియస్ ఇయర్ అనమాట, 2007, 2008 ఆ టైంలో మోటరోలా రేజర్ ఫోన్స్ చాలా ఫేమస్. నా దగ్గర 2 ఉండేవి రేజర్ ఫోన్స్. నేను మార్నింగ్ నైట్ టైం పడుకున్నప్పుడు ఈ 2 ఫోన్స్ అనమాట ఈ పక్కన ఎండ్ టేబుల్ మీద ఇట్లా పెట్టి పడుకున్నాను. నా బెడ్రూమ్ డోర్ లాక్ చేసి ఉంది. హ్యాస్ప్కి అని చెప్పి హోమ్ డిపోలో కొన్నాను. అది లోపల నుంచి లాక్ చేస్తే బయట నుంచి ఎవరు రాలేరు అనమాట, ఎరగొడితే తప్ప రాలేరు అనమాట, బ్రేక్ చేయాలి కంప్లీట్గా. అప్పట్లో ఈ వ్యాండలిజం జరుగుతుంది కదా నైట్ టైం, అందుకని ఇట్లా పెట్టాను అనమాట. ఇట్లా పెట్టి పడుకున్నానండి. మార్నింగ్ లేచేటప్పటికి ఇట్లా ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పెట్టేశారు. ఇది ఆల్ దీస్ థింగ్స్ అప్పుడు నాకు అర్థమయ్యేది కాదనమాట, ఎవరు చేస్తున్నారు ఇవన్నీ అని నాకు అర్థమయ్యేది కాదు కదా. అప్పట్లో నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను అనమాట, ఎవరికి మా ఫ్యామిలీకి కూడా చెప్పలేదన్నమాట, మా బ్రదర్కి, మా ఫ్యామిలీకి, మా మదర్కి కూడా చెప్పలేదన్నమాట. మార్నింగ్ లేచేటప్పటికి ఇట్లా ఒకదాని మీద ఒకటి అనమాట. ఇట్లా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అర్థమైంది అనమాట, ఇది 6 years బ్యాక్ అర్థమైంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎయిర్, ఇట్ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది అర్థమైంది అనమాట. సో అది ఇండియాలో కూడా జరుగుతుందండి. ఓకే, ఇది ఈ నాన్ హెచ్ఐ, ఈ పోల్టర్గైస్ట్ లాగా యాక్టివిటీస్ ఇండియాలో కూడా జరుగుతున్నాయి. నాకు అది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఈ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి, కొంచెం జాగ్రత్తగా చూడండి పబ్లిక్. Two-dimensional creature has locked some precious gems away in a safe. She's checked the safe from every angle and is sure that no one will be able to break in without a key. But she hasn't taken into account the idea that a three-dimensional creature, such as myself, might be peering in from above. She doesn't even know the concept of above. I could steal these gems without a key and without damaging the safe. We should have no idea how they were taken. We should keep an eye out for ourselves. A four-dimensional creature could steal from our safes without a key, could take the yolk from an egg without breaking the shell, appear in a closed room, or sitting inside of our brains. The fourth dimension is perpendicular to all of our normal 3D space directions, and we have no rules against that direction. 4th dimension గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి, మనం 3 dimensional క్రీచర్స్. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ బొమ్మ రాసింది కదా, ఆ బాక్స్లో 2 జెమ్స్ లోపల పెట్టింది కదా, ఈ అమ్మాయి తీసింది అనమాట. అది కానీ ఆ తీసినట్టు ఆ బొమ్మకు తెలియదు కదా, ఎందుకంటే ఆ బొమ్మ 2 dimensionలో ఉంది కనబడుతుంది. మనమేమో 3 dimensional హ్యూమన్ బీయింగ్స్. సో అందుకని మనం తీయగలిగాం అనమాట. ఇది ఆ బాక్స్ ఓపెన్ చేయకుండానే పైనుంచి బయటకు వచ్చేది. అట్లాగే మనం 3 dimensional క్రీచర్స్. ఏలియన్స్ దే హ్యావ్ మల్టీ-డైమెన్షనల్, దే ఆర్ మల్టీ-డైమెన్షనల్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. మల్టీ-డైమెన్షనల్ బీయింగ్స్, నాట్ హ్యూమన్ బట్ బీయింగ్స్. సో దే కెన్ టేక్ థింగ్స్ అవుట్ ఆఫ్ అవర్ వాలెట్, అవర్ పాకెట్ వితౌట్ ఎక్కడి నుంచైనా తీయగలరు అనమాట. అలాగే అమ్మాయి ఏమని చెప్పింది, దే కెన్ ఆల్సో పీర్ ఇన్ టు అవర్ బ్రెయిన్, దే కెన్ రీడ్ అవర్ బ్రెయిన్, 4th dimension. ఇదంతా మనకి
ఇట్స్ నాట్ ఏ ఫైర్ వాల్ అనమాట, ఇట్స్ నాట్ ఏ బ్లాక్, ఇట్ డజంట్ బ్లాక్ దెమ్ ఫ్రమ్ రీడింగ్ అవర్ ప్రైవేట్ థాట్స్ అండ్ ఎవ్రీథింగ్. అది చెప్పిందనమాట. అది 4th డైమెన్షన్ అదనమాట. అట్లాగే సో నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అండి జూలై 9th 2021 కస్టమ్స్ లైన్లో నుంచుని ఉన్నాను. వాడు పాస్పోర్ట్ అది ఇచ్చాను, వాడు కస్టమ్స్ అది చూసి ఇచ్చేసాడు నాకు వెనక్కి. సో ఈ ఎన్వలప్లో పెట్టాను అనమాట ఆ పాస్పోర్ట్, పెట్టి లైన్లో నుంచుని ఉన్నాను. నుంచున్నప్పుడు అనుకున్నాను అనమాట, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నా పాస్పోర్ట్ స్టీల్ చేసి నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందేమో అనుకున్నాను. అనుకుని అప్పటికే నాకు మెంటల్ టార్చర్ రోజు చేస్తాను కదా ఇట్లా. సో మనం అనుకుంటాం కదా ఇట్లా టార్చర్ చేస్తే ఏ రోజు ఏమవుద్దో తెలియదు. సో హ్యాసిల్స్ క్రియేట్ అవుతాయి కదా పాస్పోర్ట్ స్టీల్ చేస్తే అని అనుకుని లైన్లో నుంచున్నానండి. కస్టమ్ సెక్యూరిటీ స్కానింగ్ మెషిన్ ఉంటుంది కదా, అందులోంచి నా బ్యాగ్స్ పాస్ అయినాయి, అంత అయిపోయింది. వెనక్కి వచ్చి బయటకు వచ్చిన తర్వాత వాడి పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఇందులో పెట్టాను ఇదే ఎన్వలప్. సో ఆ కస్టమ్ సెక్యూరిటీ స్కానింగ్ మెషిన్లోంచి పాస్ అయిపోయిన తర్వాత కరెన్సీ ఎక్స్చేంజ్ బూత్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి డాలర్స్లోంచి రూపాయల్లోకి మార్చడానికి అడిగాను. ఒక $500 $300 ఇచ్చి రూపాయలకు మార్చి ఇవ్వని అడిగాను. వాడు నాకు ఐడెంటిఫికేషన్ అడిగాడు, పాస్పోర్ట్ చూపించని అడిగాడు. సో పాస్పోర్ట్ చూడడం కోసం చేసి ఇట్లా చూసే పాస్పోర్ట్ డిసపేర్ అయిపోయింది అనమాట. లేదు దీంట్లో. నేను ఇట్లా జాగ్రత్తగా పట్టుకున్నాను అనమాట నా లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా. ఇది అందులో పెట్టిన తర్వాత నేను ఆల్రెడీ అనుకున్నాను కదా ఇది స్టీల్ ఎక్కడ పోతుందో, పాస్పోర్ట్ స్టీల్ చేస్తుందేమో అని అనుకున్నాను కదా, చాలా జాగ్రత్తగా ఇట్లా పట్టుకున్నాను. డిసపేర్ అయిపోయింది. నాకు అప్పుడు అర్థమైపోయింది ఇది స్టీల్ చేసింది నా పాస్పోర్ట్ అని. ఓరు నాయనో అని చెప్పి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి ఆ కస్టమ్స్ ఏరియా దగ్గరికి వెళ్ళి అందరిని అడిగాను అనమాట, నా పాస్పోర్ట్ ఎవరన్నా చూసారా. చూస్తే కస్టమ్స్ సెక్యూరిటీ గార్డ్ ఎవడో అక్కడ ఉన్నాడు. వాడు అటు ఇటు ఎతికి ఇక్కడ ఏదో నీ పాస్పోర్ట్ ఉందే నీదేనా ఇది అని చెప్పి అక్కడెక్కడో పడుందనమాట. ఒక రైలు ఉంటుంది కదా, ఆ రైలు మీద ఉందన్నమాట. అది తీసి ఇది నీదేనా అని అడిగాడు. సో ఎవరికి తెలియదు ఎక్కడ అది అక్కడికి ఎట్లా వెళ్ళిందో అనమాట. అర్థమైందని నేను చెప్పింది. ఈ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నా ప్రైవేట్ థాట్స్ రీడ్ చేసి ఇందులోంచి డిసపేర్ చేసేసి అక్కడ పెట్టిందనమాట నా పాస్పోర్ట్. అట్లా అనమాట. సో అది రికగ్నైజ్ చేయదు. ఇది ఇప్పుడు మనం ఇందులోంచి తీలేం కదా పాస్పోర్ట్, అవును, ఇక్కడి నుంచి తీలేం, బట్ అక్కడి నుంచి డిసపియర్ చేస్తారు. ఈ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇది ఇట్ డజంట్ రికగ్నైజ్ దిస్ యాజ్ ఎ బ్లాకింగ్ థింగ్ అనమాట. ఇట్ డజంట్ రికగ్నైజ్ ఇట్ బేసిక్లీ పిక్స్ అవుట్ దట్ పాస్పోర్ట్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ డైమెన్షన్. ఆ అమ్మాయి చెప్పినట్టు అనమాట, అవును, ఆ డిఫరెంట్ డైమెన్షన్లో అనమాట. సో అదనమాట. సో అది అట్లా జరిగిందండి. సో మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు February 26th 2022 అండి, హైదరాబాద్లో దిగాను. దిస్ టైమ్ లాస్ వేగస్ నుంచి JFKకి వెళ్ళాను. JFK నుంచి దోహా నుంచి హైదరాబాద్. ఆ JFKలో మార్నింగ్ దిగాను, ఎర్లీ మార్నింగ్ 5:30 6 దిగాను. ఒక 3-4 అవర్స్ టైం ఉందన్నమాట. సో ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పి డోనట్స్ తింటున్నాను. ఆ డోనట్స్ తింటూ చాలా జాగ్రత్తగా తింటున్నానండి. ఆ డోనట్స్ మీద షుగర్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఆ షుగర్ ఫ్లేక్స్ మనం తినేటప్పుడు ఒక్కోసారి మీద పడతాయి కదా, డర్టీగా వద్దు కదా మన క్లోత్స్ అని చెప్పి చాలా జాగ్రత్తగా తింటున్నాను అనమాట. తింటుంటే ఒక 10 seconds 15 seconds అయిన తర్వాత ఆ షుగర్ ఫ్లేక్స్ ఇక్కడ అపీర్ అయినాయి ఆటోమేటిక్గా. ఇక్కడ అపీర్ అయినాయి, అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ అనమాట. నా ఆలోచన పద్ధతిని నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అది రీడ్ చేసి నన్ను మెంటల్ టార్చర్ చేయడం కోసం ఆ షుగర్ ఫ్లేక్స్ని ఇక్కడ అపీర్ చేసింది. ఇక్కడ పడున్నాయి అనమాట. నేను ఇట్లా తింటుంటే ఇక్కడ పడుంది అనమాట. ఇట్లా అనమాట, ఇట్లా టార్చర్ అనమాట. సో దిగాను, ఎయిర్పోర్ట్లో దిగాను హైదరాబాద్లో. సో సేమ్ థింగ్ మళ్ళీ ఇట్లాగే ఆ కస్టమ్స్ లైన్లో నుంచున్నాను. ఆ నుంచినప్పుడు గుర్తొచ్చింది, ఇది 2021లో ఇట్లా నా పాస్పోర్ట్ డిసపేర్ చేసింది కదా, అది నాకు గుర్తొచ్చింది. ఇట్లా ఉన్నానండి, ఇది చూపిస్తాను పబ్లిక్కి. ఈ 2 బోర్డింగ్ పాసెస్. ఈ బోర్డింగ్ పాస్, ఈ పాస్పోర్ట్ ఇలా ఉంది. ఇట్లా పట్టుకున్నాను అనమాట చేతిలో. ఇట్లా పట్టుకున్నానండి. ఈ రైట్ చేతిలోనేమో మన క్యారీ ఆన్ బ్యాగ్ ఇట్లా ఉంది. లైన్లో నుంచున్నాను. అప్పుడు గుర్తొచ్చింది, ఇట్లా నన్ను టార్చర్ చేసింది కదా, పాస్పోర్ట్ డిసపేర్ చేసింది కదా అని గుర్తొచ్చింది. విదిన్ ఒక 20 secondsలో అండి ఇమ్మీడియట్గా ఈ బోర్డింగ్ పాస్ నా చేతిలో ఉంది కదా, 2 చేతుల్లో ఇట్లా లాగి అక్కడ నేల మీద పడి ఉందండి. ఇది బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ ఇక్కడ నా చేతిలోంచి డిసపేర్ అయిపోయి అక్కడ అపీర్ అయింది అనమాట. ఇది నా చేతిలోంచి ఇట్లా పడలేదు, పడితే మనకి తెలుస్తుంది అట్లా అనమాట. సో ఏదో శక్తి లాగేసింది, ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్, ఇన్క్రెడిబుల్ ఇన్విజిబుల్ ఫోర్స్, వెరీ పవర్ఫుల్ అనమాట. ఇట్లా గట్టిగా లాగింది అనమాట నా చేతిలోంచి. ఇట్లా లాగేసి అక్కడ అపీర్ అయింది అనమాట. నేను ఇది 21లో పాస్పోర్ట్ని ఎట్లా స్టీల్ చేసింది అనేది ఆలోచిస్తున్నాను కదా, అది మళ్ళీ చేయడం కోసం ఇట్లా చేసింది అనమాట. సో ఇది ఈజీగా ప్రూవ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్
ఆ సీసీటీవీ కెమెరాస్ తీసుకుని ఆ వీడియో ఫుటేజ్ తీసుకుని ఆ 5 minutes వాచ్ చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. అక్కడ ఏముంది ఏంటి అసలు ఎలా ఉంది, అది పడిపోయిందా లేకపోతే ఎలా ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది నిజమా కాదని అర్థమైపోద్ది. ఆల్ దే హ్యావ్ టు డూ ఈజ్ ఆ 5 minutes నేను కస్టమ్స్ లైన్లో ఉన్నప్పుడు ఆ వీడియో ఫుటేజ్ తీసుకుని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూడాలి. ఆ ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే అర్థమైపోద్ది ఏది ఇట్లా కిందకి ఇట్లా పడిందా లేకపోతే ఇక్కడ డిసపేర్ అయిపోయి అక్కడ అపేర్ అయిందా తెలిసిపోద్ది ఈజీగా. ఇది నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇండియన్ గవర్నమెంట్కి, రాజ్నాథ్ సింగ్కి, అమిత్ షాకి, ఇంకో వేరే మన జైశంకర్ ఆఫీస్కి వాళ్ళకి పంపించానండి ఈమెయిల్స్. అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను చెప్పేది నమ్మకపోతే ఇప్పుడు వాళ్ళకి ఎంత టైం పడుతుంది ఆ సీసీ ఫుటేజ్ 5 minutes. అవును, 5 minutes చూస్తే సరిపోదు. సేమ్ కదా, ఏదో చెప్తున్నాడు చెప్తున్నాడు. నేను చెప్పేది నువ్వు నమ్మకపోతే నువ్వు ప్రూవ్ చూసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కదా, మన నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్ కదా ఇది. అవును, ఇది చాలా డేంజర్. ఇప్పుడు నీ మీద నార్మల్ పర్సన్ మీ మీద చేశారు, అదే ఒక సెక్యూరిటీ ఆఫీసర్స్ ప్రైమ్ మినిస్టర్ మీద చేయొచ్చు, లేకపోతే ఆర్మీ మీద చేయొచ్చు, మన ఇండియన్ జెట్ ఫైటర్స్ ని చేయొచ్చు కదా. జెట్ ఫైటర్స్ ని పైన ఇప్పుడు కాదండి, ఇప్పుడు పైనప్పుడు ఎవరైతే విఐపి పర్సన్స్ వీళ్ళందరూ పైన ఫ్లైట్ లోనో లేకపోతే వాటిలోనూ వెళ్తూ ఉంటారు. ఏం చేస్తే వాళ్ళని ఇటువంటి హ్యాసల్స్ చేసి వాళ్ళని మైండ్ మెనిపులేట్ చేసి చేయొచ్చు కదా. అవును, అందుకోసం నేను వాళ్ళకి పంపించాను అన్నమాట ఈమెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంతే ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోస్ కూడా పంపించాను. మీరు నాకేమీ బెనిఫిట్ లేదు, మీరు ఇవి ఇన్వెస్టిగేట్ చేస్తే మనకి ఇండియాని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇండియన్ పబ్లిక్ని కూడా రేపు వాళ్ళు సిఐఏ వాళ్ళు వీళ్ళందరూ టార్చర్ చేస్తారు కదా. సో మీరు ఇవన్నీ ప్రూవ్ చూసుకోండి, నన్ను నమ్మమని అడగట్లేదు నేను. ప్రూవ్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని ఒక 5 minutes చూస్తే సరిపోద్ది, ఫ్రేమ్ బై ఫ్రేమ్ అంతే, రైట్ అని చెప్పినా కూడా వాళ్ళు అసలు నాకు పట్టించుకోలేదండి. అసలు వాళ్ళు రిప్లై కూడా చేయలేదు. ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ ఇండియన్ గవర్నమెంట్, ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ ఇండియన్ పబ్లిక్, ఇండియన్ గవర్నమెంట్ కదా. ఇవి ఈ టెక్నాలజీస్ ఉన్నాయని ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికే తెలుసు. అమెరికాలో కూడా ఎవరికి తెలియదు. ఓకే, గవర్నమెంట్కి తెలుసు, ఇది కొంచెం సిఐఏ కొన్ని డిపార్ట్మెంట్స్కి తెలుసు, మిగతా ఎవరికి తెలియదు అట్లా. సో ఇది ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాము, దాంతో కన్క్లూడ్ చేసేద్దామండి. ఓకే, ఇవి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, అట్లా ఎవరు ఇంట్లో ఉన్నప్పుడు చైనీస్ ఫ్రైడ్ రైస్ తెప్పించానండి, జొమాటోలో ఎవడు తెచ్చాడు. అది తీసి ప్లేట్ మీద, డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ పెట్టి దాని మీద పెట్టేటప్పుడు జాగ్రత్తగా పడుతున్నాను అనమాట, ఇది స్పిల్ అవ్వకుండా, ప్లేట్లోంచి బయటకు వెళ్ళకుండా. కొంచెం పెట్టిన తర్వాత సడన్గా కొంచెం రైస్ దాని అంతటికి అదే ఫ్లై అయ్యి డైనింగ్ టేబుల్ మీద పడిందండి. ఈ ఎన్హెచ్ఐ అనమాట నన్ను టార్చర్ చేయడం అనమాట. ఈ ఫ్రైడ్ రైస్ ఇదంతా అనమాట దాని అంతటికి అదే ఫ్లై అయ్యి ఈ డైనింగ్ టేబుల్ మీద పడింది. ఈ ఎన్హెచ్ఐ పుష్ చేసింది అనమాట, ఏలియన్ ఇంటెలిజెన్స్. నార్మల్గానే పెట్టారు మీరు? నార్మల్గా పెట్టాను. పెట్టిన తర్వాత 2 seconds అయిన తర్వాత అప్పుడు ఫ్లై అయింది అనమాట, రైస్ ఫ్లై అయ్యి డైనింగ్ టేబుల్ మీద పడింది. ఇట్లా రోజు నన్ను టార్చర్ చేస్తుందండి మెంటల్గా, ఎవ్రీవేర్ అనమాట, ఎక్కడున్నా సరే. ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో హోటల్లో ఉన్నాను కపుల్ మంత్స్ బ్యాక్. మధ్యాహ్నం పూట క్రికెట్ మ్యాచ్ ఏదో వస్తుంటే ల్యాప్టాప్ మీద ఒక అరగంట చూశాను అనమాట. అది చూస్తే చూడండి ఒకసారి, అది ల్యాప్టాప్ మీద క్రికెట్ మ్యాచ్ చూస్తా బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చి, సో పక్కన పెట్టాను ల్యాప్టాప్ పెట్టి, బాత్రూమ్కి వెళ్ళి ఒక 2 minutes తర్వాత బయటకు వచ్చా. ఆ వచ్చేటప్పటికి ఈ ఎన్హెచ్ఐ చూడండి ఇట్లా పెట్టెళ్ళాను. ఇక్కడ నా ఐఫోన్ కేబుల్ ఇక్కడ ఉంది కదా, నేను వెనక్కి వచ్చేటప్పటికి ఇట్లా పెట్టింది, దాని మీద దాని పైన ఉంది, ల్యాప్టాప్ పైన, ల్యాప్టాప్ మీద ఉంది అనమాట. ఇది ఎస్ఆర్ నగర్ హోటల్లో అనమాట, చూడండి. సో ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అని చెప్పారు కదా వాళ్ళు ఏమని చెప్పారు? అవును, యువాల్ నోవా హరారి, ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. ఆ ఇంటెలిజెంట్ ఏమని చెప్పాడు? ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎయిర్, ఈథర్, అరౌండ్ అస్, ఆల్ ఓవర్ ద వరల్డ్, దిస్ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్, అది చెప్పాడు. అట్లాగే 5 examples చూపించాను కదా, జూలియన్ అస్సాంజీ, ఎలినార్ పావల్స్. అమ్మాయి ఏమని చెప్పింది? మన డిజిటల్ గోస్ట్ ఆర్ పర్సనల్ గోస్ట్ ఆర్ డిజిటల్ అవతార్స్ మన ఫాలో అవుతాయి అని చెప్పింది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ ఫర్ ద లాస్ట్ 15 to 20 years అనమాట. ఇప్పుడు అలాగే ఇట్లాగే ఈ మౌస్ ఉందండి, ఎల్ఐలో ఉన్నాను. 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి నా దగ్గర, ఇది ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, ఇది ఒక మౌస్, ఇక్కడ ఒక మౌస్ ఇట్లా ఉంది. సో కొంచెంసేపు దీని మీద పనిచేసి తర్వాత ఇటువైపు తిరిగి ఒక 30 seconds 1 minute పనిచేసి ఇటు తిరిగేటప్పటికి ఈ మౌస్ ఇట్లా వెనక్కి తిరిగి ఉంది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లా వెనక్కి తిప్పేసింది అనమాట. సో ఇట్లా అనమాట ఎవ్రీడే అనమాట. సో అదొకటి. అలాగే బ్రెడ్ టోస్ట్ అనమాట, లాస్ వేగస్లో బ్రెడ్ టోస్ట్ చేసి దాని మీద జామ్ పెడుతున్నాను. ఒక ప్లేట్ పెట్టి దాని మీద బ్రెడ్ టోస్ట్ పెట్టి దాని మీద జామ్ స్ప్రెడ్ చేస్తాను. ఆ స్ప్రెడ్ చేసేటప్పుడు స్పిల్ అవ్వకుండా జాగ్రత్తగా చేద్దామని అనుకున్నాను అనమాట. నేను అనుకున్నాను కాబట్టి ఇది స్పిల్ అవ్వకుండా చేస్తున్నాను అని అనుకున్నాను కాబట్టి అది ఇమ్మీడియట్గా కొంచెం జామ్ ఆ ప్లేట్లో అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ అపీర్ అయిందండి. అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ అనమాట, కళ్ళ ముందు అనమాట.
చూసారా ఇక్కడ అవును. ఇక్కడ అప్పీర్ అయ్యి ఇట్లా కిందకి జారింది అనమాట. నేను పెట్టలేదు అది, నేను దీని మీద ఈ టోస్ట్ మీద జామ్ నైఫ్తో స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఓకే. ఇక్కడ అప్పీర్ అయింది అనమాట, ఇది అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్. Hmm. అలాగే ఇంకోసారి ఏమో ఈ కౌంటర్ మీద అప్పీర్ అయింది. ఇట్లా అనమాట ఎవ్రీ డే అండి, ఎవ్రీవేర్, రిగార్డ్లెస్ ఆఫ్ మై ఫిజికల్ లొకేషన్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, జేఎఫ్కే ఎయిర్పోర్ట్లో కూడా నన్ను టార్చర్ చేసింది అనమాట, ఆ షుగర్ ఫ్లేక్స్ ఇక్కడ అనమాట. అవును. నేను ఏది ఆలోచిస్తే దానికి ఆపోజిట్గా చేస్తుంటుంది అనమాట. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం ఎవరికీ తెలియదండి, నేను ఒక్కడనే ఎక్స్పీరియన్స్, అంటే జనానికి, వేరే జనానికి కూడా ఈ ఎన్హెచ్ఐ చేస్తుంది, కానీ వాళ్ళకి తెలియదు కదా ఈ ఎన్హెచ్ఐ ఉంది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లా చేస్తుంది అనేది వాళ్ళకి తెలియదు అనమాట. అది నాకు ఒక్కడికే ఇవన్నీ తెలుసు అనమాట. ఓకే. ఎందుకంటే అది నా గిఫ్ట్ మూలంగా అనమాట. క్విక్గా ఒక 3-4 ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి తీసేద్దాం. నేను ఒకరోజు ఇట్లాగే లాస్ వేగస్లో ఉండి స్నానం చేస్తున్నాను, స్నానం చేస్తూ అనుకున్నాను అనమాట, ఇవన్నీ పబ్లిక్ చెప్తే నమ్మరు, నా ప్రైవసీ పోతుంది కదా, అవును. నా ప్రైవసీ అంతా పోతుంది అని అనుకున్నాను. అనుకుని స్నానం చేసేసి బయటకు వచ్చాను, క్లాజెట్లోకి వెళ్ళాను. క్లాజెట్లోకి వెళ్ళేటప్పటికి ఈ జాకెట్ అండి హ్యాంగర్ మీద ఉంటుంది కదా, దీన్ని రివర్స్ చేసింది. నార్మల్గా ఉండాల్సింది నార్మల్గా ఉండేది రివర్స్లో అనమాట, వెనక్కి అనమాట, ఈ వెనక్కి ఉంది. అది నాకు చెప్తాను నీ ప్రైవసీ అంతా పోతుంది అని. ఈ జాకెట్ రివర్స్ అవ్వడం అంటే లైఫ్ అంతా ఎక్స్పోజ్ అయిపోద్ది ప్రపంచానికి అని చెప్పి నాకు చెప్తాను. మరి నా రూమ్ లాక్ చేసి ఉంది. సో ఇది గాడ్ లైక్ పవర్స్ అనమాట. నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ హ్యాస్ గాడ్ లైక్ పవర్స్. సో అట్లాగే అండి, ఒకరోజు మా ఫ్రెండ్తో మాట్లాడేసి ఫోన్ పెట్టేశాను. ఫోన్ పెట్టిన తర్వాత వేసుకోబోతున్నాను అనమాట. ఇక్కడ ఇండియాలో లెఫ్ట్ లెగ్ దీంట్లో పెట్టాను, రైట్ లెగ్ ఇంకా టచ్ అవ్వలేదు. టచ్ అవ్వకముందే ఇది కరెక్ట్గా 180 degrees అలా తిరిగిందండి, కరెక్ట్గా 180 degrees ఇలా తిరిగిందనమాట. దాని అంతగా అదే మూవ్ అయింది. ఇట్లా ఎట్లా మూవ్ అయింది అంటారు? దానికి కారణం ఏంటో చెప్తాను. ఎవరు నమ్మరు కదా మీరు, పబ్లిక్. అవును. ఎట్లా మూవ్ అవుతుంది దీని అంతా కదా, ఇట్లా 180 degrees ఎట్లా మూవ్ అవుతుంది అనుకుంటాను మీరు. ఓకే. దానికి కారణం చెప్తున్నాను. నేను ఫోన్ చేసినప్పుడు నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి వాడితో ఏదో చెప్దాం అనుకున్నాను. సో ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత ఒక 1 minute అయిన తర్వాత, కాన్వర్జేషన్ అయిన తర్వాత, నేను వాడికి ఏం చెప్దాం అనుకున్నానో అదే విషయం నాకు వాడు చెప్పాడు. రివర్స్ చెప్పాడు. ఇప్పుడు సేమ్ అది ఇక్కడ చెప్తుంది. అది ఆ ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను, నేను చెప్దాం అనుకుంటే వాడు నాకు చెప్పాడు అదే విషయం అని అనుకున్నాను. అంటే ఫోన్ పెట్టేసిన తర్వాత ఈ ఎన్హెచ్ఐ రివర్స్ అయిపోయింది. నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నా మైండ్లో జరిగింది, ఆ ఫోన్ కాల్లో ఏం జరిగింది అనేది రీడ్ చేసి ఇది నాకు చెప్తాంది, నీకు జరిగింది ఇది అని. నువ్వు నీ ఫ్రెండ్కి చెప్దాం అనుకున్నావు, కానీ వాడు నీకు అదే విషయం చెప్పాడు. అది ఇట్లా తిప్పింది అనమాట, వాడు నీకు చెప్పాడు ఆ విషయం. అదనమాట. ఇది నిజం అనమాట, ఇది 100% నిజం. ప్రపంచంలో ఎవరు నమ్మరు, 8 billion హ్యూమన్ బీయింగ్స్ ఎవరు నమ్మరు. ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది. నా బ్రెయిన్ 2 secondsలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ చేసింది. ఇప్పుడు మామూలుగా ముందు తెలియదు కదా నాకు ఇట్లా చేస్తుందని. నేను బెడ్ దిగిన తర్వాత వాటితో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఇట్లా జరిగింది, రైట్. 2 secondsలో నా బ్రెయిన్ మొత్తం మిస్టరీ అంతా ప్రాసెస్ చేసింది. ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా 2 secondsలో నా బ్రెయిన్ ప్రాసెస్ చేసింది అనమాట. ఓహో, ఈ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నా బ్రెయిన్లో జరిగింది, నా ఫోన్లో ఏం జరిగింది, నాకు నా ఫ్రెండ్కి మధ్యలో అది రీడ్ చేసి అది నాకు చెప్పింది అనమాట. నువ్వు మీ ఫ్రెండ్కి చెప్దాం అనుకున్నావు, కానీ రివర్స్లో చెప్పాడు, రివర్స్లో చెప్పాడు అని ఇది ఇండికేట్ చేసింది. మీరు ప్రపంచంలో ఏ మనిషినైనా పిక్ చేసుకోండి, వాడు ఎంత ఇంటెలిజెంట్ అయినా అవ్వండి, నేను వాడితో పబ్లిక్గా డిబేట్ చేసి నేను ఇవన్నీ నిజమని ప్రూవ్ చేస్తాను. మీరు ఎవరినైనా పిక్ చేసుకోండి, ఏ మనిషినైనా. ఓకే. నాకు ఎటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేవండి. ఐఎమ్ యూనిక్లీ గిఫ్టెడ్. నాకు థర్డ్ ఐ ఉంది. నా బ్రెయిన్ ఈ అవుటర్ స్పేస్కి కనెక్ట్ అయిపోయింది అనమాట. అందుకని ఇటువంటివన్నీ నేను ఈజీగా పర్సీవ్ చేయగలను అనమాట. ఆ విషయం అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు, సిఏ వాళ్ళకి. నేను చాలా ఫాస్ట్గా ఇవన్నీ పర్సీవ్ చేసేసి సాల్వ్ చేస్తున్నాను ఈ పజిల్స్ అన్నీ అని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు అనమాట. సార్ ఎన్ని రూల్ సార్ నార్మల్గా ఎన్ని రూల్ సార్ ఇది ఎన్ని రూల్ ఇది కొనసాగిద్ది? ఇది గత నాకు 2002 నుంచి ఇట్లా జరుగుతుంది. 2002 నుంచి అంటే ఆల్మోస్ట్ 20 years. ఇంకొక ఎప్పుడైతే అంటే ఇంకొక 2 అంటే దీనికి ఎండ్ లేదా ఏంటి? అలాగేనా ఈ ఫ్యూచర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరినీ టార్చర్ చేస్తుంది అనమాట. ఇట్లా సేమ్ ఏదైతే మీకు జరిగిందో మిగతా అందరికి కూడా ప్రతి మనిషికి జరుగుతుంది ఇట్లా. అందుకోసం నేను నా తపన అనమాట, పబ్లిక్ వినండి, నా మాట వినండి, మీరు విని ఇప్పుడు మనం ఏదో ఒకటి వీ హ్యావ్ టు డూ సంథింగ్ నౌ. ఇది వాళ్ళు మన బ్రెయిన్స్, ప్రతి హ్యూమన్ బ్రెయిన్. సార్ ఇంత రీసెర్చ్ చేశారు, దీని అంతరికి ఇలా జరుగుతుంది, దీన్ని డీకోడ్ చేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాన్ని స్టాప్ చేసి మీ బ్రెయిన్ని కంట్రోల్ వాళ్ళ నుంచి లేకుండా ఆ కనెక్షన్ని కట్ చేసేది ఏదన్నా మీరు ఉందా? మీరు ఎంత రీసెర్చ్ చేశారు, అది అలాంటిది ఏదైనా ఉందని మీరు భావిస్తున్నారా? మన బ్రెయిన్ని, మన DNA రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ యూనిక్గా ఉంటుందని చెప్పాను కదా ప్రతి మనిషికి.
ఆ ఫ్రీక్వెన్సీని వాళ్ళు మన సూపర్ కంప్యూటర్స్కి క్వాంటమ్ కంప్యూటర్స్కి ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత దాన్ని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్. ఓకే. మన ఫింగర్ ప్రింట్స్ మార్చలేం కదా, అట్లాగే మన ఫ్రీక్వెన్సీని కూడా మార్చలేం అనమాట. సో అది ఇంపాసిబుల్ అని వాళ్ళు కూడా చెప్పారు. ఒక మన క్లాస్ ష్వాబ్ అని మన రాహుల్ కన్వాల్ తన ఇంటర్వ్యూ కూడా చేశాడు. వాడు CIA డీప్ స్టేట్ అనమాట, వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ రన్ చేస్తుంటారు ఫ్రమ్ బిహైండ్ అనమాట. వాడు కూడా చెప్పాడు దిస్ టెక్నాలజీ ఈజ్ సో అడ్వాన్స్డ్ నో ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ ఎనీథింగ్ టు స్టాప్ దెమ్ అని చెప్పి వాడు చెప్పాడు అనమాట. ఆ స్టేట్మెంట్ కూడా నా దగ్గర, వీడియో బిట్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఇట్లా అనమాట. అలాగే ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ క్విక్గా ఇస్తానండి, తర్వాత కంక్లూడ్ చేద్దాము. సో ఇట్లా ఒక రోజు లాస్ ఏంజల్స్లో ఉన్నానండి, LAలో ఉన్నాను. నైట్ టైము KTLA టీవీ ఛానల్ ఒకటి ఉంది, అందులో ఏలియన్స్ ప్రోగ్రామ్ గురించి చూశాను. ఒక గంట ప్రోగ్రామ్ అది చూసి పడుకున్నాను అనమాట. పడుకునే ముందు అనుకున్నాను అనమాట, ఏలియన్స్ చింపాంజీస్ని DNAని మెనిపులేట్ చేసి మాడిఫై చేసి హ్యూమన్ బీయింగ్స్ని హ్యూమన్ DNAని క్రియేట్ చేశారా అని అనుకున్నా, ఊరికే అనుకున్నాను నేను. అనుకుని పడుకున్నాను. పొద్దున్న లేచేటప్పటికి మన ఈ బాల్ పాయింట్ పెన్ ఉందండి ఇంట్లో, మన అపార్ట్మెంట్లో, ఇది మొత్తం ఊడదీసేసి ఉన్నాయి పెట్టిందనమాట. ఈ NHI ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని ఊడదీసేసి డిసెసెంబుల్ చేసిందనమాట. ఇట్లా కంప్లీట్గా డిసెసెంబుల్ చేసి మొత్తం ఈ 3 ఐటమ్స్ అనమాట ఇట్లా పడేసి ఉన్నాయి అనమాట. అర్థమవుతుందా? డిసెసెంబుల్ చేసింది. అది నాకు చెప్తాంది ఏలియన్స్ పుట్ టుగెదర్ హ్యూమన్ DNA అది అని నాకు మెసేజ్ అనమాట. అట్లా నాకు మెసేజ్ పంపించాను. సో ఐ బీన్ ఇంటరాక్టింగ్ విత్ దిస్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఫర్ ద లాస్ట్ 20 years. అది ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అనమాట. ఓకే. వాడు ఏమని చెప్పాడు CIA ఏజెంట్, హ్యూమన్స్ కెనాట్ సీ ఆర్ ఇంటరాక్ట్ విత్ దట్ రియాలిటీ అని చెప్పాడు కదా. అది బట్ ఐ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ క్వైట్ ఈజీలీ అనమాట. ఒకరోజు ఆల్బర్ట్సన్స్ గ్రోసరీ షాపింగ్కి వెళ్ళానండి. మన మౌంటైన్ హై యోగట్ అని బాగుంటుంది టేస్ట్, ఎంత ఉంటుంది అనమాట కాటన్. ఆ కాటన్స్ అన్నీ ఉన్నాయి, అది కిందకి వంగి కింద ఐల్లో ఉన్నాయి. సో కిందకి పిక్ చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇంకా నా చెయ్యి దేనికి టచ్ అవ్వలేదు. టచ్ అవ్వకముందే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నన్ను ఫాలో అవుతుంటుంది ఎక్కడ 24/7. ఒక యోగట్ కాటన్ని ఇట్లా పుష్ చేసింది అనమాట. అక్కడ కస్టమర్స్ కూడా ఎవరు లేరు. నైట్ టైం 9:30 10 అయింది. నేను ఒక్కడే ఉన్నాను అనమాట ఆ ఏరియాలో. సో అది ఒక కాటన్ అట్లా పుష్ చేసింది అనమాట. సో పడింది అనమాట నా కళ్ళ ముందు అనమాట. ఇట్లాగే నన్ను విశాల్ మార్ట్కి వెళ్ళినా, లేకపోతే అమెరికాలో గ్రోసరీ స్టోర్స్కి వెళ్ళినా, నడిచేటప్పుడు అక్కడ కార్న్ కానీ లేకపోతే ఏమన్నా వెజిటబుల్స్ కానీ నా ముందుకు ఇట్లా తోస్తుంది అనమాట. ఓకే. నేను నడుస్తుంటే నా ముందుకు తోస్తాను. నన్ను మెంటల్ టార్చర్ చేయడం అనమాట. ఒకరోజు స్లీపింగ్ విత్ ద ఎనిమీ అని ఒక సినిమా చూస్తున్నానండి. ఒక 1.5 గంట సేపు చూశాను. స్లీపింగ్ విత్ ద ఎనిమీ సినిమాలో విలన్ను వాడు చాలా అబ్సెసివ్ అనమాట. బాత్రూంలోను కిచెన్ క్యాబినెట్లోను ఐటమ్స్ కరెక్ట్గా చాలా ఆర్గనైజ్డ్గా పెడతాడనమాట. ప్రతి ఐటమ్ చాలా అబ్సెసివ్గా అనమాట. అది వాడి మెంటాలిటీ. అది చూసి అనుకున్నాను నేను అంత ఆర్గనైజ్డ్గా కాదు అనుకున్నాను. నేను అబ్సెసివ్గా నేను ఆర్గనైజ్డ్ కాదు, ఊరికే లైట్గా కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటాను అనుకున్నాను. ఒక నిమిషం అయిన తర్వాత అండి కిచెన్ నుంచి మోత వచ్చింది. ఏంటో ఒక్కడే ఉన్నాను. సో ఏంటో మోత వచ్చిందని చెప్పి కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఆ కిచెన్ క్యాబినెట్ ఓపెన్ చేస్తే ఒక షెల్ఫ్లో బాటిల్స్ అన్నీ ఎడపెడపడి ఉన్నాయి అనమాట, డిసార్గనైజ్డ్గా. ఇది నేను నా ప్రైవేట్ థాట్స్ రీడ్ చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆ బాటిల్స్ అన్నిటినీ డిస్టర్బ్ చేసింది అనమాట. అది అట్లా ఇవన్నీ నాకు నేను ఇంటరాక్ట్ అవుతున్నాను అనమాట. ఓకే. అలాగే ఒకరోజు లాస్ ఏంజలస్ నుంచి లాస్ వేగస్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళానండి. అర్ధరాత్రి 2ంటికి అపార్ట్మెంట్కి వెళ్ళాను. వెళ్ళి మెయిల్ తెచ్చుకున్నాను. మెయిల్ బాక్స్కి వెళ్ళి ఒక్కడే నడుచుకుంటూ వస్తున్నాను. పెద్ద స్ప్రాలింగ్ కాంప్లెక్స్. నడుచుకుంటూ వస్తుంటే ఆ ఫుట్పాత్ మీదకి ఒక రాయిని ఇసిరి కొట్టింది అనమాట. అది వచ్చి ఆ ఫుట్పాత్ మీద పడింది అనమాట. అర్ధరాత్రి 2ంటికి ఎవ్వరు లేరు బయట, నేను ఒక్కడే ఉన్నాను అనమాట. ఇట్లా టార్చర్ చేస్తామండి. ఇక్కడ కూడా SR నగర్లో అభిరుచి ఉంది కదా, అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే నైట్ టైము నా ఒక రాయి వచ్చి నా ఎదురుగుండా నా కాళ్ళ ముందు పడుతుంది అనమాట నడిచే ముందు. అట్లా ఇక్కడ కూడా నేను చేస్తుంటాను అనమాట. ఓకే. షేవింగ్ క్రీమ్ అండి ఇంకోటి. నేను షేవింగ్ చేసుకునేటప్పుడు ఒక సైడ్ కంప్లీట్ చేసి రెండో సైడ్కి వెళ్తాను, నాకు అలవాటు అది. సో మొత్తం ఇదంతా షేవ్ చేసేసి ఈ సైడ్కి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి సడన్గా ఇక్కడ షేవింగ్ క్రీమ్ అప్పేర్ అయింది. మళ్ళీ లైన్లో అనమాట, ఒక లైన్ లాగా అనమాట అప్పేర్. ఎందుకంటే మన న్యాచురల్ హ్యాబిట్ ఏంటి, నేను ఇట్లా చేసి మొత్తం అంతా చేసి ఇటుకు వస్తాను. అది దానికి అర్థమైపోద్ది అనమాట ఆ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్కి. నా న్యాచురల్ హ్యాబిట్
అందుకని మనం మెంటల్గా టార్చర్ చేస్తాం అనమాట. సరే ఒకసారి మీరు ఒక్కళ్ళు ఉన్నారు కాబట్టి నార్మల్గా తెలియట్లేదు, మీతో పాటు ఎవరన్నా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినట్టు ఏమన్నా గమనించారా? లైక్ మీ ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఉన్నట్టు అరే ఏంట్రా ఇలా జరిగిందని ఆడన్న సందర్భం. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పర్సీవ్ చేయరు, అది ప్రాబ్లం. ఇప్పుడు ఇట్లా కూర్చుని ఉన్నాము సోఫా ఇంట్లో వేసుకుని కొంచెం పార్టీ లాగా చేస్తున్నాము, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను సాటర్డే ఈవినింగ్ సండే ఈవినింగ్ ఇట్లా మాట్లాడుకుంటుంటే సడన్గా ఇక్కడ ఒక కాగితం మొక్క అనమాట గాలిలోంచి అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ ఇక్కడ అపీర్ అయింది అనమాట. అపీర్ అయ్యి ఆ కాగితం మొక్క ఇట్లా పడింది అనమాట. నేను ఒక్కడనే అబ్జర్వ్ చేశాను. అది మిగతా వాళ్ళందరూ మాటల్లో ఉన్నారు. నేను చెప్పాను కదా, నా బ్రెయిన్ ఈ స్పేస్కి కనెక్ట్ అయి ఉందన్నమాట. సో అందుకని నాకు ఇవన్నీ చాలా ఈజీగా అనమాట, ఇన్స్టెంట్గా నేను రికగ్నైజ్ చేయగలను, పర్సీవ్ చేయగలను. ఓకే. సో వాళ్ళు చేయలేరు, వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. అది పడింది, ఈ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ ఇక్కడ అపీర్ అయ్యి ఇట్లా పడింది కాగితం అనేది వాళ్ళకి పర్సీవ్ చేయలేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అసలు ఇవన్నీ ఉన్నాయని తెలియదు కదా. ఓకే. అదొకటి. సో అట్లా అనమాట. అట్లాగే అంట్లు తోమిన తర్వాత వాటర్ ట్యాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేస్తాం కదా, క్లోజ్ చేసేసి వెనక్కి తిరగగానే అండి ఓపెన్ అయిపోతుంది. వాటర్ ట్యాప్ని ఓపెన్ చేస్తున్నాను నన్ను మెంటల్ టార్చర్ చేయడం కోసం. సార్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని డెలిబరేట్గా ప్రోగ్రామ్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. సార్ ఒకవేళ నార్మల్గా మన దాంట్లో బ్లాక్ మ్యాజిక్ అని లేకపోతే తంత్రాలు తాంత్రిక మొత్తం అవన్నీ ఉన్నాయి కదా సార్. అవును. ఎప్పుడన్నా వెళ్ళి ఒకసారి ఎప్పుడన్నా ఇలా కలిసారా, ఏంటండి ఇది నాకు ఇలా అట్లా మీరు అంటే మీకు ఇవన్నీ ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి, బట్ మీరు అటువైపు వెళ్ళా. నార్మల్గా కొంతమంది అయితే ఏదైనా జరిగితే వెంటనే పక్కన దగ్గరలోనే సిద్ధాంత్ గారి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఇలా జరుగుతుంది నాకు ఏంటి అనగానే అట్లాంటి ప్రయత్నం చేశారా? చేయలేదండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు కదా ఇది టెక్నాలజీతో చేస్తున్నారు అనేది నాకు తెలుసు కదా. ఇది బ్లాక్ మ్యాజిక్ సంథింగ్ లైక్ అట్లాంటివి ఏం కాదు. అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే అది కొంచెం అది వేరే టాపిక్ కదా. ఇది ఐ ఆల్రెడీ నో దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బీయింగ్ డన్ బై టెక్నాలజీ డెవలప్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మేబీ ఏలియన్ ఇంటెలిజెన్స్. ఐ డోంట్ నో, ఇట్ కుడ్ బి ఏలియన్ ఇంటెలిజెన్స్ ఆల్సో, రైట్? సిఐఏ ఏజెంట్ ఏమని చెప్పాడు, దేర్ ఆర్ ఏలియన్ బీయింగ్స్ విచ్ ఆర్ లివింగ్ with us, which are cohabiting with us on this planet అని చెప్పాడు. ఓకే. సో నా ఉద్దేశం ఏంటంటే 90% ప్రాబబిలిటీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 10% ఇట్ కుడ్ బి ఏలియన్ ఇంటెలిజెన్స్. ఓకే. అని 90 to 10 అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో అదొకటి. అట్లాగేనండి. అట్లాగే ఒకరోజు ఇట్లాగే ఇంట్లో ఈ లివింగ్ రూమ్లో నడుచుకుంటూ వెళ్తున్నానండి, అటు ఇటు ఊరికే ఆలోచిస్తూ కిందకి చూస్తూ ఇట్లా నడుస్తూ వెళ్తున్నాను. సడన్గా ఒక కరెన్సీ కాయిన్ అక్కడ అపీర్ అయింది నేల మీద. అట్లా అనమాట. ఇది లాస్ ఏంజలస్లో అనమాట. సార్ తరుణ్ రవి గారు, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాము అంటే మీరు గత 20-25 సంవత్సరాలుగా ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు దీనికి సంబంధించి మీరు విక్టిమ్గా ఉన్నారు, మీరు ప్రజలకి ప్రభుత్వానికి చివరగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మాటలో? నా రిక్వెస్ట్ ఏంటంటే మన తెలుగు పబ్లిక్కి, ఇండియన్ పబ్లిక్కి నేను చెప్పింది ప్రతిదీ మీరు కంప్లీట్గా నమ్మండి. ఎందుకంటే నేను 20 years సఫర్ అయ్యాను, టార్చర్ సఫర్ అయ్యాను, ఫిజికల్గాను మెంటల్గాను. సో ఇవన్నీ ఫిక్షన్ క్రియేట్ చేయడం వల్ల నాకు ఎటువంటి బెనిఫిట్ లేదు. ప్రపంచం అంతా ఇవన్నీ వింటే వాళ్ళు నాకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటారు కదా. సో నేను ఎందుకని ఫిక్షన్ క్రియేట్ చేస్తాను? ఇవన్నీ నిజం. నేను చెప్పిందంతా 100% ప్యూర్ ఫ్యాక్ట్స్. ఇది నేను ఎందుకు గ్రహించగలిగాను, ఎందుకు పర్సీవ్ చేయగలిగాను అంటే దానికి కారణం ఏంటంటే నాకు థర్డ్ ఐ, ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్, ఈఎస్పి, యునిక్ గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. సో నా కారు టైటిల్ ప్లేట్ కాలిఫోర్నియాలో, కారు టైటిల్ ప్లేట్ కూడా 6th సెన్స్ అనమాట. నా టైటిల్ ప్లేట్ అది మనం పర్సనలైజ్ చేసుకోవచ్చు. సో అది 6THSNSC 7 letters అన్నమాట అది. సో నాకు 6th సెన్స్ ఉంది, ఈఎస్పి ఉంది, థర్డ్ ఐ ఓపెన్ అయింది అనే సంగతి మన అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు అనమాట. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్టు వాళ్ళు నాతో కమ్యూనికేట్ చేశారు. దే యాక్సెప్టెడ్ దట్ ఐఎమ్ యూనిక్లీ గిఫ్టెడ్ అనమాట. సో అందుకని మీరు కూడా ఇవన్నీ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయకపోతే మీ అందరికీ కూడా నష్టం జరుగుద్ది ఫ్యూచర్లో. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రతి హ్యూమన్ బ్రెయిన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కనెక్ట్ చేసి మనల్ని న్యూరల్గా ఎన్స్లేవ్ చేయాలని వాళ్ళ ప్లాన్ అనమాట. సో అవన్నీ స్టాప్ చేసి వాళ్ళని స్టాప్ చేయాలంటే మీరు ప్రస్తుతం ఇవన్నీ నమ్మాలి. నమ్మితేనే మనం కొన్ని యాక్షన్స్ తీసుకోగలం. యాక్షన్ తీసుకుని మన గవర్నమెంట్కి ఎడ్యుకేట్ చేసి పబ్లిక్, మీడియా ఇవన్నిటిని సీరియస్గా తీసుకుని ఎడ్యుకేట్ చేస్తే, ఎంత ఎడ్యుకేట్ చేస్తే అంత మంచిది. మనం ప్రొటెక్ట్ చేసుకోగలం ఫ్యూచర్. ఏది మనకి ఫ్రీ విల్, ఫ్రీడమ్స్. ఇప్పుడు నాకు ఫ్రీ విల్ లేదు, ఫ్రీడమ్స్ లేవు, నాకు ప్రైవసీ లేదు, అసలు అబ్సల్యూట్లీ నో ఫిజికల్ అండ్ మెంటల్ ప్రైవసీ. అది మీకు కూడా జరుగుద్ది, అందరికీ, ప్రతి మనిషికి జరుగుద్ది ఫ్యూచర్లో. సో ఈ వీడియోస్ నేను ఇప్పుడు వీడియోలో చెప్పిందంతా
మీరు వీడియోని డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి. 15 years from now మీకు ఇవన్నీ నిజమే, నేను చెప్పినంత నిజమే అనేది మీకు కూడా అర్థమవుద్ది. ఎందుకంటే అప్పటికి ఈ టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయని చెప్పి బయటకు వస్తాయి. అమెరికన్ గవర్నమెంటే చెప్పుద్ది అప్పుడు అందరికీ, అవును మీ అందరి బ్రెయిన్స్ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కనెక్ట్ చేసాము, మీకు వేరే యావెన్యూ లేదు, మీరు చచ్చినట్టు మీరు యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అని చెప్పి చెప్తుంది అమెరికన్ గవర్నమెంట్. అప్పుడు మీకు అర్థమవుద్ది, ఓహో వీడు తరుణ్ చెప్పాడు 2024లో చెప్పాడు, మనం నమ్మలేదు, నమ్మితే ఏదో ఒకటి చేయగలిగే వాళ్ళం, మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేమే చేసాం అని చెప్పడం వాళ్ళకి అలవాటే. అలవాటు అది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అప్పుడు అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు, ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత ఎవరు బ్రేక్ చేయలేరు ఆ లింక్స్. ఓకే. ఇంకోటి వ్లాదిమిర్ ప్యూటిన్ రష్యన్ ప్రెసిడెంట్ కూడా చెప్పాడు, హూ ఎవర్ కంట్రోల్స్ ఏఐ విల్ కంట్రోల్ ద వరల్డ్, విల్ కంట్రోల్ హ్యూమన్ స్పీచ్ అని వ్లాదిమిర్ ప్యూటిన్ చెప్పాడండి. ఒక 5-6 years బ్యాకే చెప్పాడు. సో మరి అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రష్యాకి చైనాకి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కూడా ఒక 20 to 30 years వాళ్ళు అహెడ్ అనమాట, అడ్వాన్స్డ్. అందుకని మీరు నమ్మాలి. ఇప్పుడు ప్యూటిన్ చెప్పాడు కదా, హూ ఎవర్ కంట్రోల్స్ ఏఐ విల్ కంట్రోల్ ద వరల్డ్ ఆర్ కంట్రోల్ ద హ్యూమన్ స్పీషీస్ అని చెప్పాడు. మరి అమెరికన్ గవర్నమెంట్ ఏఐ ద మోస్ట్ అడ్వాన్స్డ్, అంటే దే ఆర్ కంట్రోలింగ్ ద హ్యూమన్ స్పీషీస్ ఆర్ దే ఆర్ కంట్రోలింగ్ ద వరల్డ్. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్టు అనమాట, అట్లా అనమాట. సో నేను మీకు దండం పెట్టి, చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను మన తెలుగు ప్రజానీకాన్ని, మీరు 100% నేను చెప్పింది నమ్మండి. ఎంత నమ్మలేకపోయినా కూడా ఎట్లాగొట్లా మిమ్మల్ని కన్విన్స్ చేసుకోండి. లేకపోతే మనకు 15 yearsలో ప్రతి హ్యూమన్ బీయింగ్ని అందరూ టార్చర్ చేస్తారు. అలాగే ఇప్పుడు క్రికెట్లో విరాట్ కోహ్లీ, సచిన్ తెందుల్కర్ వాళ్ళు జీనియసెస్ కదా, అట్లాగే ఈ టాపిక్లో నేను కూడా ఒక జీనియస్ని అనేది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి, మీరు ఎవరైనా అడగండి, ప్రపంచంలో ఎవరైనా ఏ మనిషి అయినా, వెదర్ ఇట్ ఈజ్ అ వైట్ ఆర్ బ్లాక్ ఆర్ బ్రౌన్, ఏ కంట్రీ అయినా అక్కడ ఏ పర్సన్ అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారా ఇప్పటివరకు? ఆలోచించండి. ఈ టెక్నాలజీస్, మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్, వాటి అప్లికేషన్స్, వాటిని ఎట్లా యూజ్ చేస్తున్నారు, ఈ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అది ఎయిర్లో ఉంది, అది ఎట్లా మనని రీడ్ చేస్తుంది, మన హ్యూమన్ ప్రైవేట్ థాట్స్ని, మనతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది అనేది ఎవరైనా చెప్పారా? మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి. ఎవ్వరూ చెప్పలేదు, నేను ఒక్కడనే చేయగలిగాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఐ వాజ్ ఏబుల్ టు పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్. అందుకని నేను చేయగలిగాను అనమాట. సో ఇప్పుడు అందుకోసం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అంతకంటే నేను చెప్పేది ఏమీ లేదు. నేను చాలా సఫర్ అయ్యాను లైఫ్లో. మీరు ఏమనుకుంటారనేది నాకు ఎటువంటి బాధ కలగదు. ఎందుకంటే నేను ఐఎమ్ బియాండ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. జనం నన్ను మెంటల్గా అనుకుంటారేమో అనేది ఐఎమ్ బియాండ్ దట్ స్టేట్. I crossed that state long time back. So I don't care what 8 billion human beings think of me, because I already know what I was telling about all these things. What I'm telling about all these things is they are all facts. It's truth. So I don't care. I have no inferior feeling about what human beings will think of me, what these people will think of me. అట్లా ఆ ఫీలింగ్ నాకేం లేదు, ఇంకా ఎప్పుడో పోయింది. ఐ క్రాస్ దట్ స్టేట్ లాంగ్ టైం బ్యాక్ అనమాట. సో మీకోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడం కోసం చేస్తున్నాను. సో విత్ దట్ ఐ విల్ కన్క్లూడ్. ఓకే, తప్పకుండా అండి. ఏదైతే మీరు చెప్పారో డెఫినెట్లీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. దీనిలో ఒక అవగాహన వస్తుంది, వాళ్ళు మాట్లాడుకుంటారు దీని గురించి. ఓన్లీ ప్రజలే కాకుండా ప్రజల్లో వచ్చిన అవేర్నెస్తో గవర్నమెంట్లు కూడా మాట్లాడతాయి. దాంతోపాటు దాన్ని ముందుకు తీసుకెళ్ళే మీరు ప్రయత్నం చేయండి, గవర్నమెంట్కి తెలియజేసే ప్రయత్నం చేయండి. యాజ్ ఎ మీడియాగా మేము కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్లీ మీరు అనుకున్నది జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ రావి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి రాధాకృష్ణ గారు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీరు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్.